ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। ओम शांति शांति शांति। गुरुर्ब्रह्मं गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै गुरवे नमः। ओम शांति शांति शांति। योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैच्छतेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिदानतोऽस्मि। ओम शांति शांति शांति। ओम अंडी अंदरिकी त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। చాలా మంది యమామృతాత్ అంటాం. యమామృతాత్ కాదు, మామృతాత్. మృక్షీయ మామృతాత్. మనం చిన్న కరెక్షన్ అది. మృక్షీయ మామృతాత్ అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే యమామృతాత్ యమామృతాత్ అని చెప్పేసి చాలా వరకు మనం పొరపాటున చెప్తూ ఉంటాం. అది పొరపాటు కూడా. యమామృతాత్ కాదు, మామృతాత్. వృక్షీయ మామృతాత్ అంటే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అంటే ఈ దేహం అనేది శాశ్వతమైనది కాదు. ఈ దేహం ఈరోజు నేను మరి ఎక్సర్సైజ్ నెక్స్ట్ నేను ఈయనకి ఇచ్చేస్తాను, ఆర్వీఆర్ గారికి. నెక్స్ట్ నేను కొద్దిగా చెప్పేసి ఆర్వీఆర్ గారికి ఇచ్చేస్తాను. ఆయన ఆసనాలు చెప్తారు ఆయన. అయితే మృత్యోర్ముక్షీయ మామృతాత్ అంటే మనం ఈ దేహం అనేది శాశ్వతం కాదు. మనం ఇదే శాశ్వతం అంటూ మనం కూర్చుంటున్నాము. ఈ శాశ్వతం అశాశ్వతమైన దాన్ని శాశ్వతంగా మనం భావించి మనం పట్టుకుంటూ ఉంటున్నాము. కాబట్టి ఓ పరమేశ్వర, త్ర్యంబకం యజామహే సుగంధి, నిన్ను ప్రార్థిస్తున్నాను, నేను నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను కోరుకుంటున్నాను. ఏంటి కోరుకుంటున్నాను నేను? నన్ను ఈ శరీరము నుండి ఇదైతే అశాశ్వతము అని చెప్పేసి నేను బాధపడుతున్నాను, నేను భ్రమిస్తున్నాను. ఏదైతే నేను శాశ్వతం అని చెప్పేసి భ్రమిస్తున్నానో అది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. ఈ అశాశ్వతమైనటువంటి దీన్ని పట్టుకొని నేను వీటిని చిక్కుముడుల్లో ఉంటూ నేను నా వాళ్ళు అని చెప్పేసి నేను ఈ దీనిలో ఉన్నాను. కాబట్టి దీని నుండి నాకు విముక్తి కలిగించి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వు తండ్రి అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం. అంటే ఎలా? ఈ దోసపండు ఎలా ఉంటుంది? కాయగా ఉన్నప్పుడు మూడికిని మనము తీయాలి అంటే ఎవరి సాధ్యము కూడా కాదు. దోసపండు మనం చూస్తుంటాం. అది కాయగా ఉన్నప్పుడు దాన్ని మూడిక నుండి వేరు చేయాలంటే ఎవరికి కూడా సాధ్యము కాదు. మనం దాన్ని వేరు చేయలేము. అస్సలకి వేరు చేయడం చాలా కష్టం కూడా. అయితే అది ఏమవుతుంది? పండుగా మారినప్పుడు
తన మట్టుకు తనే విడిపోతుంది. పండుగ మారిన తర్వాత దోసపండు నుండి ఆ అంటే అదే మూడిక ఏదైతే ఉందో కాడ అది తన మట్టుకు తనే ఊడిపోతుంది. ఎవరి ప్రమేయం లేకుండే ఊడిపోతుంది. అలానే నాకు కూడా ఈ దేహము నుండి ఏదైతే ఈ దేహము నాది 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 నేను అని చెప్పేసి పట్టుకుంటూ వేలబడుతున్నానో అది శాశ్వతమైనది కాదు. ఎలా అయితే దోసపండు నుండి ఆ మూడిక అదే ఆ కాడ ఎలా అయితే ఊడిపోతుందో నన్ను కూడా ఈ దేహము నుండి వేరు చెయ్యు. నీ సన్నిధికి నన్ను తీసుకురా, నన్ను మోక్షాన్ని ప్రసాదించు తండ్రి అని చెప్పేసి మనము ఈ మంత్రము ద్వారా మనము ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాం. దీన్ని మహామృత్యుంజయ మంత్రము అంటారు. అంటే ఈ మృత్యుంజయ మంత్రము ద్వారా నేను ఏదైతే ఏదైతే నేను ఈ మృత్యు వస్తుందని చెప్పేసి మృత్యువు అనుకుంటున్నానో అది మృత్యువు కాదు. అది మృత్యువు అనుకుంటాము, అది నాకు మృత్యువు కాదు. ఏదైతే మనము జయించడము మృత్యుంజయము అంటే ఏ మృత్యు అయితే మనం జయించాలి అనుకుంటున్నామో అది మృత్యువు కాదు. ఎప్పుడైతే నేను తెలుసుకుంటూ ఏదైతే అశాశ్వతమైన దాన్ని శాశ్వతము అనుకున్న దాన్ని అశాశ్వతం అని చెప్పేసి ఎప్పుడైతే నేను భావిస్తానో అది నాకు నిజమైనటువంటి మృత్యువు నేను జయించినట్టుగా చెప్పేసి దాన్ని అర్థం చేసుకుంటూ మనం ఎప్పుడైతే దీన్ని మనం ఆ విధంగా ఈ ప్రపంచంలో ఇది నాకు శాశ్వతం కాదు అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఈ మోహము గాని ఈ ద్వేషం గాని ఈ అహం గాని ఇవన్నీ విడిచిపెడుతూ మనం ప్రతి మందితో కూడా సమంగా ఉన్నప్పుడు మనకు మానవ సంబంధాలు బాగుంటాయి. మనం మంచి మానవ సంబంధాలని మనం ఏర్పరచుకుంటాం. ప్రతి వారితో కూడా మనం నిన్న మేడం గారు చెప్పారు స్నేహము అన్నది మనం చాలా ముఖ్యమైనది. ఆ స్నేహాన్ని మనం మెయింటైన్ చేయాలి. అంటే ఎప్పుడైతే మనం మంచి మానవ సంబంధాలని మనం మెయింటైన్ చేస్తామో మనం ప్రతి వారితో కూడా మంచిగా ఉండే అవకాశం మనకు ఉంటుంది. దేన్ని కూడా మనం ఈ బంధాల నుండి మనం విముక్తి పొంది ఏదైతే మనం శాశ్వతమో అనుకుంటున్నామో ఆ బంధాల నుండి మనం విముక్తి పొంది ఒక మంచిదైనటువంటి జీవితాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని మనం తీసుకోవాలి. అలాంటి అవకాశాన్ని మనము పొందాలి. అదే మనము జీవితంలో మనం పొందేటటువంటి సార్థకత. ఆ సార్థకత గురించి మనం తొక్కవాడి గురించి ఆలోచించాలి. తొక్కవాడి గురించి మనం ఆయన దృక్కోణంలో మనం ఆలోచించాలి. దృక్కోణంలో ఆలోచించేటప్పుడు మనకి మంచి మానవ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అది ఈ సమాజంలో, ఎందుకంటే అంత వేగంగా మనం ఈ సమాజాన్ని విడిచిపెట్టాలంటే చాలా కష్టం. అది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. మహామహామునులే విశ్వామిత్రుడే తన తాలూకా అహంకారాన్ని చంపుకోలేకపోయాడు. ఆయన మహా తపస్సాలి, సృష్టికి ప్రతిసృష్టి చేశాడు. అలాంటి గొప్ప మహర్షి కూడా తన తాలూకా అహం అంటే కోపాన్ని జయించలేకపోయాడు. అలాంటిది మనం సామాన్యమైనటువంటి మానవ మాతృలము మనం జయించాలి అంటే చాలా కష్టం. అయితే మనకు ఉన్న దానిలో మనం ఏదైతే మానవ సంబంధాలని కలిగి ఉంటామో ఆ మానవ సంబంధాలని మనం మంచి మానవ సంబంధాలుగా ఏర్పరచుకుంటే మనం సమాజంలో మనం మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తిగా మనం జీవించే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకోవాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకుంటే మనం ఖచ్చితంగా మనం ఏదైతే మనం మృత్యువు అనుకుంటున్నామో ఆ మృత్యువుని మనం జయించే వాళ్ళం అవుతాం. దాన్ని మనం జయించాలి, మృత్యువుని జయించాలి. అదే మహామృత్యుంజయ మంత్రము అంటారు. మహామృత్యుంజయ మంత్రం అంటే ఈ మంత్రం చదివితే మనం మృత్యు జయించేస్తాము, ఎల్లకాలము ఉంటామని కాదు. మన తాలూకా ఆంజనేయుడు ఉన్నాడు, ఆయన చిరంజీవి, ఆయనకి ఎప్పటికీ మనం ధ్యానిస్తాం. ఆయన తాలూకా ఆయన భగవంతుడిగా మనం భావిస్తాం. ఆయన భగవంతుడు, ఒక భగవంతుని దగ్గర భక్తుడుగా ఉన్నాడు. ఆయన ఒక భగవంతుని దగ్గర ఆయన భక్తుడిగా ఉంటే భగవద్గీతాన్ని పొందాడు. అంటే భగవంతుని స్థితి పొందాడు. ఆయన మార్కండేయుడు, ఆయన అల్పాయుష్యుడు. వాళ్ళ తల్లిదండ్రి నాకు పిల్లలు లేరు, అయితే నీకు సంతతి కావాలి అంటే నీకు మూర్ఖుడైనటువంటి కొడుకు చిరకాలం జీవించేవాడు కావాలా, అల్పాయుష్యుడైనటువంటి కొడుకు నీకు కావాలా అంటే, మంచివాడు కావాలంటే నాకు మంచివాడే కావాలి, అల్పాయుష్యుడైనా పర్వాలేదు అని చెప్పేసి వాడు ఈ మార్కండేయుడు కొట్టే ఆయనకి నారద మహాముని ఈ మృత్యుంజయ మంత్రాన్ని ఆయనకు ఉపదేశిస్తాడు. ఆయన శివలింగాన్ని పట్టుకుంటే యముడు ఆయన పాశం వేస్తే ఆయన మెడలో
శివుడే దానికి ప్రత్యక్షమయ్యేది. అందరికీ తెలిసిన కథే అది. ఆయన మృత్యువుని జయించాడు. మృత్యువుని జయించాడు అంటే స్థిరస్థాయిగా ఉండిపోయాడు. అది అంటే మృత్యుంజయం అంటే ఆయన చేసే పని వల్ల, ఆయన చేసే కార్యక్రమం వల్ల ఆయన చిరంజీవిగా ఉండిపోయాడు. అంటే మనం కూడా ఆ విధంగా స్థిరస్థాయిగా ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత మంచివాడు రా అంటారు, చనిపోయిన తర్వాత చెడ్డవాడైతే చాలా ఇబ్బందులు పెట్టాడు రా అంటారు. బ్రతికి ఏంటి చాలా మందికి ఇబ్బంది పెట్టాడు అంటారు. మంచివాడైతే చాలా మంచివాడు, అయ్యో చనిపోయాడు అంటారు. అదే మనము మృత్యువుని జయించే వాళ్ళము, అదే మృత్యువుని జయించడం. ఓకేనండి. ఈరోజు మరి నాకెందుకో మీ అందరితో కలవాలి, మీ అందరితో మాట్లాడాలనిపించింది. ఇంకెవరైనా ఉంటే ఒక్కసారి జస్ట్ ఐ వాంటెడ్ టు మీట్ దెమ్. ఇంకా జయశ్రీ గారు ఎవరండి? జయశ్రీ గారిని చూశాను నేను, చూడలేదా? మాట్లాడలేదు. తర్వాత ఓకే, లక్ష్మీనారాయణ గారు, వాసు గారు తెలుసు. నమస్కారం అండి. నమస్కారం తల్లి. నమస్కారం సార్. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. ఎక్కడ మీరు 2 సెల్స్ వాడుతున్నారేమో చూడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ ఆర్వీఆర్ గారు మీకు ఇచ్చేస్తానండి. 5 minutes. ఓకే సార్. ఓకేనండి. ఓకే ఓకే. ఒక్క 5 minutes ఇచ్చేస్తాను. లక్ష్మీనారాయణ గారు సార్, ఎక్కడ నుండి సార్ వచ్చారు మీరు? వనస్థలిపురం సార్. ఎక్కడ సార్? సిటీలోనే సార్, హైదరాబాద్ సిటీలో వనస్థలిపురం సార్. ఓకే, నైస్ అండి. వెరీ నైస్, వెరీ నైస్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ట్రైనింగ్ బాగానే అవుతుందా? ఏమైనా అర్థం కావడం లేదా? సార్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఓకే రండి. అంటే యోగాతో టచ్ లేదు, నేను ఏదైనా జిమ్ ఇలాంటివి చేసేవాడిని, కానీ ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. వెరీ నైస్ అండి. వెరీ నైస్, వెరీ నైస్. ఇదే కాకుండా రకరకాలుగా పరిచయం చేస్తున్నారు. ఇటు మెడికల్ గా కూడా ఆయుర్వేదం లాంటివి కానీ, అలాగే ఇదేం చెప్పేసి మన ఆక్యూ ప్రెషర్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. ఎక్సలెంట్ గా ఉన్నాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అదేనండి, ఎందుకంటే ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి, ప్రతి వాళ్ళకి నేర్పాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేసాము. అయితే దాని తాలూకా పర్పస్ సర్వ్ అయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. ఎందుకంటే మాకు అవకాశం ఉన్న మేరకు మేము చెప్పలేము, అందుకు బాగా చేసామని మేము చెప్పలేము, కానీ మాకు అవకాశం ఉన్నంత వరకు మేము చేయాలన్నటువంటి తాపత్రయం, అది తపన మాది. ఆ తపనతోనే మేము ముందుకు వెళ్తున్నాము. యోగా అన్నది ఒక ప్రాచీనమైనటువంటి శాస్త్రము. దాని ద్వారా మనం పొందే ఉపయోగాలు ఎన్నో ఉంటాయి మనకి. జీవితంలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని మనం తెలుసుకునే విధానం. ఓకేనండి, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడదాం. ఇంకో రోజు నేను ఇంటరాక్షన్ ఇస్తాము, ఆ రోజు అందరూ మాట్లాడుతున్నాం. జయశ్రీ మేడం గారు ఎవరండి? మేడం గారు సరే అమ్మా, మీకు మాట్లాడతామా? ఉన్నారా మీరు? జయశ్రీ మేడం గారు. గౌడ్ గారు అంటే ఆయన చాలా క్వశ్చన్స్ వేస్తుంటారు ఆయన, కాబట్టి ఆయన చూశాను నేను. సార్ వన్ రిక్వెస్ట్ సార్, స్మాల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. నేను పీసీలో కూడా ఫాలో అవుతున్నాను. అంటే నాకు క్లియర్ గా అండర్స్టాండ్ కావడం కోసం ఆసనాలు నేను పీసీలో ఫాలో అవుతున్నాను. చెప్పండి. సో దానివల్ల రెండోది కూడా ఆన్ చేస్తుంది అనమాట. చేయండి సార్, ఆన్ చేయండి, ప్రాబ్లం లేదు. మీరు మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి ఆప్ మాట్లాడండి, మామూలుగా మీరు ఆన్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మామూలుప్పుడు మీరు మ్యూట్ లో ఉన్నప్పుడు చేసుకున్నా పర్వాలేదు, ఏం కాదు, మనకేం డిస్టర్బెన్స్ ఉండదు. లేకపోతే అన్మ్యూట్ అయినప్పుడే కొద్దిగా ప్రాబ్లం వస్తుంది, అంటే డిస్టర్బెన్స్ అవుతుంది, లేకపోతే పర్లేదు. ఓకేనండి. ఓకే, ఇంకెవరు ఉన్నారమ్మా మాట్లాడేది? ఇంకెవరైనా ఉంటే జస్ట్ వాళ్ళు అన్మ్యూట్, అదే ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుంటూ ఒకసారి వీడియో ఓపెన్ చేసుకుంటే ఒక్కసారి మనం మాట్లాడదాం. ధన్యవాదాలు. రవీంద్ర గారండి? రవీంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం. సో మీరు ఎక్కడ వచ్చారు సార్? మీరు? మాది గోదర్కన్ అండి, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, కరీంనగర్, ఓల్డ్ కరీంనగర్. మీకు అన్ని అర్థమవుతున్నాయండి? అన్ని సేకరిస్తున్నారా? అర్థమవుతున్నాయి సార్, చాలా బాగున్నాయి, చాలా బాగా చెప్తున్నారు. నేను అర్థం కాకపోతే తెలిసి
అడిగి తెలుసుకోండి సార్, తప్పలేదు. ఓకేనండి. ఓకే గురుగారు. అలానే ఇంకెవరు ఉన్నారమ్మా? జయశ్రీ గారి ఎవరు? నమస్తే చిన్నబాబు గారు, నా పేరు సురేష్ కుమార్ అండి, హైదరాబాద్ కుక్కపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి. నమస్కారం అండి. నమస్కారం. హౌ డు యూ ఫీల్? ఎలా మీరు బాగానే నేర్చుకుంటున్నారా? బాగానే అర్థమవుతున్నాయా మీకు అన్ని? అర్థమవుతున్నాయి సార్, చాలా బాగా అర్థమవుతున్నాయి సార్. ఏదైనా ఆసనాలు లేకపోతే ఎక్సర్సైజ్ కానీ ఏమైనా అర్థం కాకపోతే నేర్చుకోండి. ఎందుకంటే తప్పు మనం చేయకూడదు. చేయకపోయినా పర్లేదు కానీ తప్పు చేయకూడదు. తప్పు చేయడం వల్ల మనకు కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాంటివి అవాయిడ్ చేయాలంటే మనం తెలుసుకోండి మీరు. ఎందుకంటే తప్పు మాత్రం చేయొద్దు. ఎవరు కూడా తప్పు చేయకుండా నేర్చుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మీరు కూడా 10 మందికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి అవకాశంలో మనం తప్పు చేయకూడదు. రాకపోయినా పర్వాలేదు, ఎవరి అంత మాత్రంలో మనకి చింతనం ఏం లేదండి. రాకపోయినంత మాత్రాన మనం లేదు. తప్పు చెప్తేనే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఓకేనండి. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకెవరు ఉన్నారండి? ఇంకెవరుంటే ఒక్కసారి వీడియో ఓపెన్ చేసుకుంటూ ముందుకు వస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అమ్మా జయశ్రీ అమ్మా ఎవరు ఉన్నారమ్మా? వీడియో మీరు ఓపెన్ చేసుకోలేదు కదమ్మా? నాకు ఓపెన్ చేసుకున్నట్టు కనిపించట్లేదు మీరు. ఓకే. మా వరలక్ష్మి గారికి చూస్తేనే నాకు స్ఫూర్తి వస్తుందండి. ఎందుకంటే ఆవిడ ఇంట్రెస్ట్, ఆవిడ తాలూకా ఇన్వాల్వ్మెంట్ నిజంగా రియల్ ఇట్ ఈస్ అప్రిషియబుల్ అండి. దీనిలో కూడా మన వాళ్ళని పక్కన పెట్టుకుంటూ ఆవిడ చేసే విధానానికి రియల్ ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ థింగ్. వెరీ నైస్. ఎస్, అందరికి కూడా చెప్పేశానండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ఆర్వీఆర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా వాయిస్ బాగానే వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి సార్. ఈవేళ మీరు ఏం చేస్తారంటే ఏవైతే ఆసనాలు ఉన్నాయో మీరేమనుకోకపోతే శశాంకాసన, తర్వాత మండూకాసన్ ఆ ఆసనం చెప్పండి. తర్వాత వెలికిలా పడుకునే 1-2 ఆసనాలు, బోర్లా పడుకునే ఆసనాలు చెప్పి మేడం గారికి మీరు 6 o'clock ఇచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, రైట్ అండి. ప్లీజ్ టేకప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ కూడా ఒక 5 minutes లో సూక్ష్మ వ్యాయామాలు చేసుకుందామండి. 2 కాళ్ళు స్ట్రెచ్ చేసుకోండి. కాలు వేళ్ళు మాత్రమే ముందుకి వెనక్కి ఇలా మూవ్ చేయండి. పాదాంగులి నామన్. రిలాక్స్డ్ గా గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి వదిలిపెడుతూ ముందుకి. రైట్ అండి. పూర్తిగా పాదం మొత్తం మూవ్ చేయండి ఈ విధంగా. ఇన్హేల్, ఎక్సేల్. రైట్ అండి. కొంచెం ఇట్లాగా గ్యాప్ తీసుకొని మనం 2 చేతులు ఇంటర్లాక్ చేసుకోండి. టర్నింగ్ ద మిల్ చేద్దాం. గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి వదిలిపెడుతూ ముందుకి. టైమ్స్ చేద్దామండి. 2, 3. రిలాక్స్ అండి. ఆపోజిట్. 3, 2, 1. చేతులు బెండ్ అవ్వకుండా చేయడానికి ప్రయత్నించండి. రిలాక్స్ అండి. సింపుల్ గా రిలాక్స్ అవ్వండి. నిదానంగా వజ్రాసనంలోకి వచ్చేయండి. రైట్ లెగ్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి, అండ్ దెన్ లెఫ్ట్ లెగ్. చక్కగా తల వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. ఎక్కడ కూడా బాడీ అనేది ఫ్రీజ్ అవ్వకుండా చూసుకోండి. ఫ్రీగా ఉంచండి. రైట్ అండి. మనం ఇప్పుడు చక్కగా మండూకాసనం చేసుకుందాం. రైట్. 2 చేతులు ఈ విధంగా మేకే ఫిస్ట్ చేయండి. ఫిస్ట్ ఆది ముద్ర. మన నాభి స్థానం దగ్గర నుంచి ఒక హ్యాండ్ గ్యాప్ 5 centimeters డిస్టెన్స్ తీసుకొని అక్కడ ప్లేస్ చేయండి. చక్కగా ఇన్హేల్ చేస్తూ తల పైకి లిఫ్ట్ చేయండి. వైల్ ఎక్సేలింగ్, ముఖంలో చిరుమందహాసం ఉంచుకోండి. బటక్స్ పైకి లేకుండా ప్రికాషన్ తీసుకోండి.
మీరు ఎంతవరకు ముందుకు ఫార్వర్డ్ బెండ్ అవ్వగలరో అంతవరకు అవ్వండి. తల పైకి ఉంచుకోండి. ఆసన స్థితిలో సహజ శ్వాసను మెయింటైన్ చేస్తూ ఉండండి. అద్భుతమైనటువంటి ఆసనం అండి. ఒక 10 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా గాలి తీసుకుంటూ రిలీజ్ చేయండి ఆసనాన్ని. రిలాక్స్. దీంట్లో సెకండ్ వేరియేషన్ చేద్దామండి. లెఫ్ట్ హ్యాండ్ నాభి స్థానం దగ్గర పెట్టుకోండి, పైన రైట్ హ్యాండ్ ప్లేస్ చేయండి. ఇన్హేల్, గాలి తీసుకుంటూ చక్కగా తలని పైకి లిఫ్ట్ చేయండి. వైల్ ఎక్సేలింగ్, గాలి వదిలిపెడుతూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. ఆసనాన్ని ఆస్వాదిస్తూ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కూడా మనం చక్కగా నవ్వుతూ ఇష్టపడుతూ చేసామనుకోండి, ఎంత కష్టమైందైనా ఈజీగా చేయగలమండి. అది చేయలేమనుకొని భయపడుతూ చేస్తే నిజంగా ఇబ్బంది పెడుతుంది మనకి. కాబట్టి మనసులో ఆ ఫీలింగ్ని ఆస్వాదించండి. యోగా అంటే ఓన్లీ శరీర కదలికలు మాత్రమే కాదండి, మానసికమైనటువంటి భావన కూడా ఉండాలండి. మనసులో ఒక 5 సార్లు పంచాక్షరి చాంట్ చేసుకోండి. నెమ్మదిగా చక్కగా గాలి తీసుకుంటూ పైకి వచ్చేయండి, రిలీజ్ చేయండి ఆసనాన్ని. రిలాక్స్. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. సిట్ ఇన్ వజ్రాసన్. ఒక్కసారి మనం వజ్రాసనంలో నుంచి శశాంకాసనంలోకి వెళ్దామండి. ఇన్హేల్, నెమ్మదిగా గాలి తీసుకుంటూ చేతులు పైకి లిఫ్ట్ చేయండి. గాలి విడిచిపెడుతూ ముందుకి ఎల్బో స్ట్రైట్ గా ఉంచడానికి ప్రయత్నించండి. పూర్తిగా ఫోర్ హెడ్ కానీ గడ్డం కానీ నేల మీద ఆంచడానికి ప్రయత్నించండి. రిలాక్స్. రెస్ట్ ఇన్ శశాంకాసన్. ఒక 5 సార్లు పంచాక్షరిని మనసులో పఠించండి. ఎక్కడ కూడా బ్రీత్ హోల్డ్ చేయొద్దండి, సహజ శ్వాసను చేస్తూ ఉండండి. రిలాక్స్ అండి. చక్కగా గాలి తీసుకుంటూ పైకి వచ్చేయండి. ఇన్హేల్, రిలాక్స్. ఇప్పుడు మనం ఓష్ట్రాసనం చేద్దామండి. ఈ విధంగా వచ్చేయండి అందరూ కూడా. వజ్రాసనం నుంచి మోకాల మీద నిలబడండి. ఓష్ట్రాసనం చేద్దాం. ఓష్ట్రాసనంలో 2 వేరియేషన్స్ చేద్దామండి. అర్ధ ఓష్ట్రాసనం, ఓష్ట్రాసనం 2 చేద్దామండి. చక్కగా గాలి తీసుకుంటూ కుడి చెయ్యిని పైకి లిఫ్ట్ చేయండి. నెమ్మదిగా కుడి కాలు యొక్క మడాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఎడమ చేయిని కూడా తీసుకురండి. ట్రై టు హోల్డ్ ఇట్. 2 చేయలేని వాళ్ళు ఈ విధంగా ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేసి ఉంచి ఎడమ చేయి యొక్క వేలను చూస్తూ ఉండండి. దీన్ని అర్ధ ఓష్ట్రాసనం అంటాం. చేయగలిగిన వాళ్ళు 2 కూడా చేయండి. ఇప్పుడు కరెక్ట్గా తలని బ్యాక్ బెండ్ చేయండి. మీ శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయండి, బియాండ్ ద లిమిట్ వద్దు. సహజ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు ఈ స్థితిలో ఉండడానికి ప్రయత్నించండి. పంచాక్షరి పఠించుకోండి 5 టైమ్స్. రిలాక్స్. నెమ్మదిగా రిలీజ్ చేయండి.
రిలాక్స్. రిలీజ్ ద ఆసన అండి. వజ్రాసనంలోకి వచ్చేసి ఒక 2 minutes రిలాక్స్ అవ్వండి. కౌంటర్ పోజ్ చేద్దాం. శశాంకాసన్. రిలాక్స్ ఇన్ శశాంకాసన్. ఒక 5 బ్రీతింగ్స్ తీసుకోండి. 5 times పంచాక్షరి మనసులో పఠించండి. Inhale up, relax. చక్కగా కాలు 2 స్ట్రెచ్ చేయండి. వజ్రాసనం నుంచి రిలీజ్ చేసుకోండి ఫిస్ట్ టెక్నిక్ ద్వారా. రిలీజ్ ద ఆసన. కాలు 2 స్ట్రెచ్ చేసుకోండి. ఒక్క నిమిషం అండి. రైట్ రైట్ అండి. ఈ విధంగా ఎడమ కాలు స్ట్రెచ్ చేయండి. కుడి కాలుని ఫోల్డ్ చేసి ఎడమ కాలు తొడ దగ్గర పెట్టుకోండి. కుడి చేయిని తీసుకొచ్చే విధంగా ఎడమ కాలు మోకాలను పట్టుకోండి. జాను శీర్షాసనంలో చిన్న వేరియేషన్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా కాంచడానికి ట్రై చేయండి. 10 times చేద్దాం. 1 2 4 5 6 7 8 9 10. రిలాక్స్. సేమ్ ప్రాక్టీస్ ఆపోజిట్. ఫార్వర్డ్ బెండ్ అవుతున్నప్పుడు గాలి బయటకు వదిలేయాలండి. బ్యాక్ బెండ్ అవుతున్నప్పుడు ఇన్హేల్ చేయాలి. చక్కగా కుడి కాలుని స్ట్రెచ్ చేసి ఉంచుకోండి. ఎడమ కాలుని ఫోల్డ్ చేసి కుడి కాలు తొడ కింద పెట్టుకోండి. కుడి చేయిని ఈ విధంగా తీసుకొచ్చి ఎడమ మోకాలను పట్టుకోండి. ఇన్హేల్ వైల్ ఎక్సేలింగ్ బెండ్ ఫార్వర్డ్. 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఇన్ దండాసన్. చక్కగా పూర్తిగా లే డౌన్ అయ్యి పశ్చిమోత్తానాసనం చేద్దాం. డైనమిక్ గా 5 times చేద్దామండి. గమనించండి ఒకసారి. 2 చేతులు స్ట్రెచ్ చేసి ఉంచుకోండి. ఇన్హేల్ వైల్ ఎక్సేలింగ్ బెండ్ ఫార్వర్డ్. పూర్తిగా నేల మీద సెకండ్ టైం. ఇన్హేల్ లే డౌన్. ఎక్సేల్. ఫోర్త్ టైం. రిలాక్స్. లాస్ట్ రౌండ్. ఆ స్థితిలో 5 seconds పాటు ఉండండి. ఇన్హేల్ రిలాక్స్. కౌంటర్ పోజ్ చేద్దామండి. పూర్వోత్తానం. 2 చేతులు చక్కగా దండాసనంలో పెట్టుకోండి. చేతి వేళ్ళు వెనక్కునేటట్లుగా, కాలు వేళ్ళు ముందుకు స్ట్రెచ్ చేయండి. చేతుల సహాయంతో పైకి లిఫ్ట్ చేయండి. ఇన్హేల్
అలానే వెనక్కి ఓష్ట్రాసనంలో పెట్టినట్టుగా వెనక్కి పెట్టుకోండి. పాదం పూర్తిగా నేల మీద ఆంచడానికి ప్రయత్నించండి. 5 సెకండ్ల పాటు ఉండడానికి ప్రయత్నించండి. ఎక్సేల్, రిలాక్స్. పూర్వోత్తానాసన్, కౌంటర్ పోజ్ ఫర్ పశ్చిమోత్తానాసనం అండి. రిలాక్స్. వెళ్ళకిలా పడుకొని రిలాక్స్ అవ్వండి. నావాసనం చేద్దాం. ఇన్హేల్. దగ్గర 2 కాళ్ళు పైకి లిఫ్ట్ చేయండి. రెండు కాళ్ళు ఒక 30 degrees లిఫ్ట్ చేయండి. 2 చేతులు కూడా అదే స్థితిలో తెచ్చుకోండి. బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నించండి. మీ యొక్క ఫోకసింగ్ అంతా కూడా కాళ్ళు బొటన వేలు మీద పెట్టండి. 5 సెకండ్స్ పాటు ఉండడానికి ప్రయత్నించండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. రిలాక్స్ అండ్ రిలీజ్ ద asana. రిలాక్స్ ఇన్ అమృతాసన్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. నెమ్మదిగా బోర్లా పడుకోండి. వెను తిరిగి బోర్లా పడుకోండి. ధనురాసనం చేద్దామండి. బౌ పోజ్. ధనురాసనం కంటే ముందు భుజంగాసనం చేద్దాం. 2 చేతులు కూడా భుజాలకు ఇరువైపులా ఉంచుకోండి. ఛాతీ పక్క తెచ్చుకోండి. ఇన్హేల్. నెమ్మదిగా లిఫ్ట్ చేయండి. మెడ బాగా ఎక్స్టెండ్ చేయండి. ఎక్సేల్. మరొకసారి చేద్దామండి భుజంగాసన్. ఆసన స్థితిలో 5 సెకండ్స్ పాటు ఉండడానికి ప్రయత్నించండి. ఇన్హేల్. Now, రెండు కాళ్ళు మోకాళ్ళ దగ్గర బెండ్ చేసుకోండి. కుడి చేత్తో కుడి కాళ్ళని పట్టుకోండి. Relax. Karas. योगेन चित्तस्य पदेन वाचा बलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनाम् पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मिन् ॐ
శ్రీ పతంజలి గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ క్లాస్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి చిన్నబాబు గారికి, అలానే మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం మన క్లాసులోకి వెళ్దాం. పతంజలి యోగ సూత్రాలలో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కాన్సెప్ట్ సమాధి పాదంలో యోగ నిర్వచనము, ఆ స్థితిని పొందినప్పుడు, చిత్తవృత్తిని నిరోధించుకున్నప్పుడు ఎటువంటి దర్శనాన్ని మనం చేసుకోగలుగుతాము, మరి వీటికన్నిటికీ అడ్డంకులు ఏంటి, అసలు ఎందుకు ఆలోచనలు రావడానికి గల కారణాలు ఏంటి, 5 రకాల వృత్తులు ఉంటాయని, ఆ వృత్తుల వలనే ఈ ఆలోచనలు వస్తున్నాయని, మరి ఈ వృత్తులు నిరోధించుకోవడానికి అభ్యాస వైరాగ్యాలు అనే సాధన మార్గాన్ని పతంజలి ఇవ్వటం జరిగింది. మరి ఆ సాధన వైరాగ్యము అంటే ఏంటో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ స్థితిలో ఉండి ఏకతత్వ భావాన్ని, ప్రణవ సాధనని, ఈశ్వరుని నామధేయమైనటువంటి ప్రణవ సాధనని చేస్తూ ఉండాలి అని, దాని వలన విజ్ఞానాశం కలుగుతుంది, దూరదృష్టి కలుగుతుంది, భవిష్యత్ దర్శనం కలుగుతుంది అని. అయితే ఇవన్నీ చేయటానికి అడ్డంకి 9 రకాల అడ్డంకులు ఉన్నాయి అని, ఆ 9 రకాల అడ్డంకులు రావడానికి సహకరించేటటువంటి స్థితులు 4 ఉన్నాయని, మరి ఇటువంటివన్నీ కూడా ఈ మనసులో కలిగేటటువంటి చిత్త చాంచల్యానికి, చిత్త మాల్యం చేసుకోవటానికి ఏం చెయ్యాలి అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉండాలన్న దానికి చిత్త ప్రసాదాలని 4 చెప్పడం జరిగింది. సో అవి చెప్పడం వల్ల అవి తన వ్యక్తి జీవితంలో అన్వయించుకోవటం వలన అతను సమాధి స్థితిని త్వరగా పొందుతాడు, తద్వారా కైవల్యాన్ని పొందే అవకాశం ఉంటుంది అని. అలా ఎవరైతే ఏకతత్వ భావాన్ని, ప్రణవోపాసనని, ప్రణవ జపాన్ని చేస్తూ, దివ్య జ్యోతి మీద కనుక ధ్యానం చేస్తూ, ప్రాణాయామ ప్రక్రియను కనుక, టెక్నిక్ ని కనుక ఉపయోగించి సాధన చేస్తూ, ఉపాసన చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి వివేకము కలుగుతుంది, వివేక ఖ్యాతి కలుగుతుంది అని, దాని వలన ఆ వ్యక్తికి రతంబర ప్రజ్ఞ అనేటటువంటి ఒక ఇంటెలిజెన్స్ వస్తుంది అని, దీనికన్నా ముందుగా సమాధి 2 రకాలుగా ఉంటుంది అని, అది సంప్రజ్ఞాతము, అసంప్రజ్ఞాతమని, సంప్రజ్ఞాత స్థితి మరణ 4 రకాలుగా ఉంటుంది అని, ఆ సంప్రజ్ఞాత స్థితి వల్లనే మనకి ఋతంబర ప్రజ్ఞ అనేటటువంటి ఇంటెలిజెన్స్ అనేటటువంటిది, సత్యము సంబంధించినటువంటి అవగాహన వస్తుంది అని. సో ఇంకా కొనసాగిస్తూ వెళ్తూ ఉంటే మనకి ఆలోచనలు రావటానికి, సంస్కారాలు పెరగటానికి కారణమైనటువంటి అతి సూక్ష్మంగా, అవ్యక్తంగా ఉన్నటువంటి సూక్ష్మ సంస్కారం కూడా నిర్బీజం అవుతుంది అని, ఆ నిర్బీజ స్థితి అసంప్రజ్ఞాతమై నిర్బీజానికి దారితీసి చివరికి ధర్మ మేఘానికి, త్రిగుణాతీతమైనటువంటి స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది అని, అదే కైవల్యం అని మనం చెప్పుకున్నాం. ఇక 2వ సాధనా పాదంలోకి వచ్చేసరికి క్రియాయోగం తోటి ప్రారంభమవుతుంది. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధాన, క్రియాయోగ అని, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, ఈ 3టిని కలిపి క్రియాయోగం అంటారు. అయితే వ్యక్తి ఏది చేయాలన్నా మనసులో కొంత బాధ ఉంటుంది, కొంత దుఃఖం అన్నా, పతనం అవ్వాలి అన్న, దేనికైనా సరే ఇతర పాజిటివ్ అయితే సక్సెస్ ఆర్ ఫెయిల్, మన జీవితంలో మనం విజయం సాధించాలి అన్నా, అలానే అపజయం పాలు అవ్వాలి అన్న కారణం ఏంటి అంటే దుఃఖాలు, క్లేశాలు అని చెప్పడం జరిగింది. ఆ క్లేశాలు నివారించుకోవడం కోసమే క్రియాయోగాన్ని పతంజలి మహర్షి ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది.
సో ఆ క్లేశాలు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అని. అవిద్య అంటే అజ్ఞానము అని, ఆ అవిద్య అంటే ఏంటి అన్నప్పుడు అనిత్యమైన దానిని నిత్యం అనుకోవటం, దుఃఖాలని సుఖాలుగా భావించి భ్రమలో ఉండి దానికోసం తాపత్రయపడటం, ప్రకృతిలో కలిగేటటువంటి మార్పులు కలగడంగా మనిషి సహజంగా మార్పు చెందకపోవటం, వీటన్నింటి వలన ఇది ఏది అయితే ఈ అజ్ఞాన స్థితి ఎవరికైతే ఉంటుందో దానిని అవిద్య అంటారు అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనిషికి ఈ అవిద్య వస్తుందో, అజ్ఞాన స్థితి వస్తుందో, మిగిలిన 4 దుఃఖాలు ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్పడం జరిగింది. అదే అస్మితము, రాగము, ద్వేషము, అభినివేశము అని. అస్మితము అంటే ఎప్పుడైతే నీకు అజ్ఞానంలో ఉంటావో, ఎప్పుడైతే కనిపించే విషయాల పట్ల పూర్తి అయినటువంటి అవగాహన లేదో, అంటే ఆ కనిపించేటటువంటి వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, సంఘటనలు కానీ ఇవన్నీ కూడా నిజం అనుకుంటూ, సత్యం అనుకుంటూ, ఈ నా కులము, నా మతము, నా వాళ్ళు, నేను, నాది, నాకు అనేటటువంటి స్థితికి ఆ యొక్క అజ్ఞానము దారితీస్తుంది. అదే అస్మితము అని. ఎప్పుడైతే ఒక వ్యక్తి అహంకార స్థితిలో ఉండి, రహితం అహంకార స్థితిలో ఉండి, నేను, నాది, నాకు, నా వాళ్ళు, నా కులము, నా మతము, నా వ్యక్తులు, నా ప్రాంతము, నా సంఘటన ఇలాంటివి ఎప్పుడైతే ఉన్నాయో అతనికి రాగము కొంతమంది పట్ల, కొంత వ్యక్తుల పట్ల, కొంత జీవుల పట్ల, కొంత జడముల పట్ల రాగాన్ని, ఇష్టాన్ని పెంచుకుంటాడు. అది అందకపోతే బాధపడతాడు, వారికి అందకపోతే బాధపడతాడు. ద్వేషము, ఎవరైతే తాను ద్వేషించినటువంటి వ్యక్తులు ఉంటారో వారికి అవసరమైన లభ్యమైనప్పుడు కూడా ఇతను బాధపడుతూ ఉంటాడు. అట్లానే అభినివేశము, ప్రాణము పోతుంది అని తెలుసుకున్నప్పుడు ఎంతటి మహాపండితులకైనా సరే, వివేకవంతులకైనా సరే, ప్రాణము పోతుంది అనుకున్నప్పుడు ఒక రకమైనటువంటి బాధ అనేది వెల్లడవుతుంది. దానివల్ల కూడా ఈ ప్రాణ భీతి వల్ల కూడా దుఃఖం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని 5 రకాలైనటువంటి క్లేశాలని మనకి పతంజలి మహర్షి ఇవ్వటం జరిగింది. సో మనం నిన్నటి క్లాస్ లో ఈ క్లేశాల గురించి, వాటి యొక్క డెఫినిషన్ గురించి మనం తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మనము ముఖ్యంగా మన సాధన పాదంలో పతంజలి యోగ సూత్రాలలో అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ లోకి ఎంటర్ అయ్యాము. అదే అష్టాంగ యోగములు. అష్టాంగ యోగము ఈ యోగాంగాలను గనక అనుష్ఠిస్తే చిత్త మాలిన్యం, అంటే చిత్తంలో సంబంధించిన ఆలోచనలు, అలజడులు ఇవన్నీ కూడా పోయి వివేకము కలుగుతుంది, వివేక ఖ్యాతి కలుగుతుంది అని చెప్పేసి 28వ సూత్రంలో పతంజలి మనకి సాధన పాదంలో వివరించడం జరిగింది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఏకతత్వ భావన అంటే యాక్చువల్లీ దివ్య దృష్టి మీద సాధన చేయటము, ఇలాంటివన్నీ కూడా మనకి కొంచెం క్రియాయోగ సాధన చేసుకోవటము, ఇలాంటివన్నీ మనకి కొంత జ్ఞానము కష్టసాధ్యమై ఉన్నా ఏది అయినా, ఇప్పుడు అష్టాంగ యోగము కానీ, లేదా మనం ఇందాక చెప్పినటువంటి ఏకతత్వ భావాన్ని పెంపొందింప చేసుకోవటం కానీ, ఒక దివ్య జ్యోతి మీద కాన్సన్ట్రేట్ చేయటం కానీ, ఇవన్నీ కూడా రకరకాల సాధనా మార్గాలు. అయితే ఇవి కష్టసాధ్యమవుతాయి కాబట్టి ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ సాధన చేసినా, ఎటువంటి టెక్నిక్ ఉపయోగించుకున్నా ఫైనల్ టార్గెట్ ఏంటి అంటే కైవల్యాన్ని పొందటమే. సో లేదా సెల్ఫ్ రియలైజేషన్ అంటే పరిపూర్ణతని సాధించటమే, నేనే భగవంతుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవటమే, ఇదే ఫైనల్ టార్గెట్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే వీటన్నింటినీ మనము ఆ స్థితికి రావాలి అంటే సాధన చెయ్యాలి. సాధన చెయ్యాలి అంటే శరీరంతోటే సాధ్యము, శరీరము మనసుతోటే సాధ్యము. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి అసమతౌల్యతని తొలగించుకుంటూ, మానసికమైనటువంటి స్థితిని కలిగింప చేసుకుంటూ మనిషి సమాధి స్థితికి చేరి సమాధి ద్వారా ధర్మమేఘమై అతను కైవల్యాన్ని పొందుతాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఏంటి ఆ అష్టాంగాలు ఏమిటి, ఏ టెక్నిక్స్ ఆయన ఇవ్వటం జరిగింది అనంటే 29వ సూత్రంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టావంగాని అని చెప్పేసి సూత్రంలో చెప్పటం జరిగింది.
యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయోష్టావంగాని. యమము నువ్వు సమాజం పట్ల అనుసరించవలసినటువంటి బాధ్యతలు. నియమము నువ్వు నీ పట్ల అనుసరించవలసినటువంటి బాధ్యతలు. ఆసనము స్థిరము సుఖముగా ఎటువంటి అసౌకర్యము లేకుండా, శారీరకంగా మానసికంగా ఎటువంటి అసౌకర్యము లేకుండా కూర్చోగలిగినటువంటి స్థితి, ఉండగలిగినటువంటి ఒకే ఆసనములో ఉండగలిగినటువంటి స్థితి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్లాస్ చెప్తున్నాం. క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఏ ఆసనంలో కూర్చున్నారు? అది ఏదైనా స్టాండింగ్, సిట్టింగ్ అండ్ లయింగ్ పోస్చర్. మీరు నుంచోవచ్చు, కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఏదైనా సరే ఎనీ పొజిషన్. ఏ పొజిషన్ లో అయినా సరే, ఏ స్థితిలో అయినా సరే స్థిరంగా సుఖంగా ఎటువంటి కదలికలు లేకుండా గనక ఉన్నట్లయితే అది ఆసనము అని. సో అట్లే ప్రాణాయామము. ప్రాణాయామం అంటే మన శరీరంలో ప్రసరించేటటువంటి ప్రాణశక్తిని నియంత్రించి కంట్రోల్ చేసి దాన్ని అన్ని భాగాలకు సమానంగా పంపిణీ చేసేటటువంటి ప్రక్రియ. ప్రత్యాహారము అంటే జ్ఞానేంద్రియాలని అదుపులో పెట్టుకోవటం. మనిషి కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము, నాలుక ద్వారానే అనేక సమాచారం మనకి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో అటువంటి వాటిని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, అదుపులో పెట్టుకోగలిగితే ప్రపంచంలో జరిగేటటువంటి అన్ని సంఘటనలు, సమాచారాలు ఇవన్నీ కూడా మీకు అవసరం అయితేనే లోపల రికార్డ్ అవుతాయి. అవసరం కాకపోతే బోర్డులని చూస్తూ ఉంటాం ప్రపంచంలో, అవన్నీ మనం రికార్డ్ చేసుకొని పెట్టుకోలేం కదా. సో అట్లా ప్రత్యాహారము అనేది కనుక ఉన్నట్లయితే మనకి ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకొని అంతవరకు మాత్రమే మనం లోపలికి ఇంజెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ సెల్ఫ్, అంటే పంచ జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకోవటం. అండ్ దెన్ ధారణ, ధ్యాన, సమాధులు, ఇవన్నీ కూడా ఈ మూడు కూడా మానసిక సాధనలు అని అంటారు. సో ఈ ధారణ, ధ్యాన, సమాధి అంటే ఏమిటి, యమనియమం అంటే ఏమిటి, ప్రాణాయామం, ప్రత్యాహారం అంటే ఏంటనేది ఫర్దర్ సూత్రాల్లో ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు అష్టాంగాలు 8: యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. సో నెక్స్ట్ యమము. యమము అంటే ఇందాక మనం అనుకున్నాం, సమాజము పట్ల మనం అనుసరించవలసినటువంటి అది మెయిన్ నియమాలు అనుకోవచ్చు, సమాజం బాధ్యతలు. సో ఇవి 5 రకాలుగా ఉంటాయని చెప్పారండి 30వ సూత్రములో. అవేంటి? అహింస, సత్యాస్థేయ, బ్రహ్మచర్య, పరిగ్రహాః, యమాః. అహింస, సత్యాస్థేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ, యమాః. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, యమములు అని చెప్పారు ఆయన. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ 5టిని యమములు అంటున్నారు. దీంట్లో మనము వీటి గురించి అహింస. అహింస అంటే ఏంటంటే మనోవాక్కాయ కర్మల ద్వారా మనము, అంటే మన మాట, ఆలోచన ద్వారా కానీ, మాట ద్వారా కానీ, పని ద్వారా కానీ ఇతరులకు, సమాజానికి ఎటువంటి అపకారము కలిగింప చెయ్యకుండా ఉండటమే సత్యము. మనోవాక్కాయ కర్మల ద్వారా నీకు ఏం తెలిసిందో దానిని నువ్వు చెప్పటము, అదే సత్యము. ఎప్పటికీ మారనిది సత్యము. మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటము సత్యము. దొంగతనం, అస్థేయము అంటే దొంగతనము చేయుట, అస్థేయము అంటే దొంగతనము చేయుట, చేయకుండుట అనేటటువంటిది అస్థేయము. అంటే పక్క వాళ్ళ వస్తువులని, పక్క వాళ్ళ వ్యక్తులని, పక్క వాళ్ళ ఏమైనా సరే పక్క వాళ్ళకి సంబంధించినటువంటి సంపదని వాళ్ళ అంగీకారము లేకుండా తీసుకోవటాన్ని అస్థేయము అంటారు. నెక్స్ట్ ఇది బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అంటే పేరులోనే ఉంది, బ్రహ్మము నాకు పక్కనే చరించటము బ్రహ్మచర్యము అంటే. సో మనకి జనరల్ గా 4 ఆశ్రమాలు చెప్పారు. ఫస్ట్ది బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థ్యము, సన్యాసము. సో ఇప్పుడు మనం బ్రహ్మచర్యం అంటున్నాం అంటే టీనేజ్ వచ్చేసింది. సో టీనేజ్ లో మనం చేయాల్సింది ఏంటండి? 14 సంవత్సరాలు వచ్చినాయి నీకు, 18 దాకా వస్తున్నాయి నీకు వచ్చేసింది ఆల్రెడీ. సో అలాంటి సమయములో వ్యక్తులు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు ఫిజికల్లీ, మెంటల్లీ. సో ఆ స్థితి, బ్రహ్మచర్య స్థితి ఉన్నప్పుడు నువ్వు భవిష్యత్తులో
నీ జీవన విధానం ఎలా కొనసాగించాలి, అసలు ఏంటి ఈ ప్రపంచం ఏంటి, ప్రకృతి ఏంటి, మనుషులు ఏంటి, వీళ్ళు అనుసరించవలసిన జీవన విధానం అంటే, వీళ్ళు అసలు ఎవరు, ఎక్కడ పుట్టారు, వీళ్ళకి సంబంధించినటువంటి ఈ విశ్వానికి సంబంధించినటువంటి విశ్వ పుట్టుకకు సంబంధించినటువంటి విశ్వ పుట్టుకకు ఆధారమైనటువంటి స్థితి గురించి తెలుసుకోవటం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. సో అంటే మన లోపల ఉన్నటువంటి శక్తిని మనం దేనికి ఖర్చు చేయాలి, అసలైనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఎప్పటికీ మారినటువంటి ఆ బ్రహ్మము యొక్క స్థితిని, ఆ బ్రహ్మము యొక్క లక్షణాలని మనం తెలుసుకోవడం కోసం అదంతా కూడా పాటుపడాలి. సమాజములోని వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా, వీటన్నింటి ద్వారా మనకు తెలుసుకోనటువంటి విషయాలని తెలుసుకోవటమే బ్రహ్మచర్యము. బ్రహ్మానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలి. దాంట్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈజ్ సెక్షువల్ కాన్సెప్ట్. మీరు ఎప్పుడైతే ఆ బ్రహ్మచర్యములో అది ఒక్కటే వన్ కాన్సెప్ట్ ఈజ్ ఆ ఎనర్జీని ఎక్సెస్ గా బయటికి పంపించకుండా ఉండటం. అలా కాకుండా మనము ఒక మాట చెప్తానండి, జనరల్ గా ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలాగా ఉంటుందో ఆ వ్యక్తి యొక్క రిజల్ట్ కూడా, ఫలితం కూడా ఆ విధంగానే ఆధారపడి ఉంటుందండి. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది కాదు, ఏం చేస్తున్నావు అనేది కాదు, అప్పటి నీ స్థితే నీ భవిష్యత్తుకి కారణమవుతుంది. కాబట్టి బయటికి వాడు మాట్లాడలేకపోవచ్చు, బయటికి నటించవచ్చు, కానీ లోపల ఇంకొక క్యారెక్టర్ ఉంటుందండి, వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వమే కరెక్ట్ అయినటువంటిది. సో కాబట్టి ఈ బ్రహ్మానికి సంబంధించినటువంటి విషయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నటువంటి స్థితి బ్రహ్మచర్యము. అపరిగ్రహం అంటే అదనంగా నీ దగ్గర ఏ మెటీరియల్ ని అట్టుపెట్టుకోకూడదు. ఎందుకు చెప్పారు ఈ విషయము, ఎందుకు అట్టుపెట్టుకోకూడదు? ఇప్పుడు చూడండి, సమాజంలో ఎందుకు ఇంత అల్లకల్లోలాలు, ఇంత అరిష్టాలు, ఇంత పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, యుద్ధాలు ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటి అంటే అపరిగ్రహం. ఎక్సెస్ గా అదనంగా నేనేదో పెట్టుకోవాలి, నా దగ్గర బ్లాక్ చేసేసేయాలి. మిగిలిన వాళ్ళ దగ్గర అందరికి లేనటువంటి ఆదాయము, సంపద, వస్తువులు, ఈ ఏంటి భూమికి సంబంధించిన భూ సంపద, ఇవన్నీ కూడా నాకు కావాలి అనుకొని వాడు ఈ క్షణము ఏ విధంగా జీవించగలుగుతాడో, ఆనందంగా ఏ విధంగా సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతాడు అనే విషయం మర్చిపోయాడు ప్రస్తుతం మానవుడు. ఏం చేస్తున్నాడు, అసలు ఈ క్షణం తింటున్నాడు తింటలేదో వాడికి తెలియట్లా, కానీ భవిష్యత్తులో ఉండడం కోసం వాడు ఇప్పుడు కష్టపడుతున్నాడు నిరంతరం, తనను కూడా చూసుకోకుండా, తన ఆరోగ్యాన్ని, తన మనస్సుని. అదనంగా ఎప్పుడైతే పక్కన పెట్టుకుంటామో, బ్యాంకులో పెట్టుకుంటామో, మిగిలిన పొందవలసినటువంటి వ్యక్తుల యొక్క సంపదని మనం దాచేస్తున్నాం, బ్లాక్ చేసేస్తున్నాం. దానివల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతుంది సమాజం. నీకెంత కావాలి? ఒక ఇల్లు కావాలి, ఆ క్షణానికి ఆకలేస్తే అన్నం కావాలి, షెల్టర్ ఉండటానికి కొంత ఒక భూమి కావాలి. వీటి కోసం తాపత్రయపడాలి కదా. మనం వెళ్ళేటప్పుడు అన్ని తీసుకెళ్ళలేము కదా, ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాము కదా. కానీ ఇప్పుడు మనం జీవించాలి అంటే ఏం కావాలి, అవి మాత్రమే మన దగ్గర అట్టు పెట్టుకోవాలి. అలా లేని క్షణం అప్పుడు మనకి దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఆ సంపద రావాలి కదండి. ఆ యొక్క దాన్ని టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఎంతమందినో బాధ పెడుతున్నావు, ఎంతమందినో కష్టపెడుతున్నావు. మరలా తిరిగి నీ కర్మలను నువ్వు ప్రేరేపించుకొని చివరికి జనన మరణ చక్రంలోకి పడిపోతున్నావు. సో దిస్ అబౌట్ ద అపరిగ్రహ. దీస్ ఆర్ ద యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఇవి. సో ఇవి ఇప్పుడు దాకా మనం చెప్పుకునే యమ, నియమ, ఆసన, ప్రాణాయామములు అనేటటువంటివి ఫిజికల్ ప్రాక్టీసెస్ గా చెప్తే, ప్రత్యాహారం అనేది బ్రిడ్జ్ ఈ రెండింటికి సంబంధించి ఫిజికల్ ప్రాక్టీసెస్ కి, మెంటల్ ప్రాక్టీసెస్ కి, మానసిక సాధనలకి, శారీరక సాధనలకి ఒక బ్రిడ్జి లాగా, ఒక వంతెల్లాగా పనిచేస్తుంది ప్రత్యాహారం అని చెప్పారంటే, ఎప్పుడైతే మనిషి ప్రత్యాహార స్టేజ్ లోకి వచ్చేస్తాడో అప్పుడు ఒక దాని మీద ఏకాగ్రత, అట్లానే కొంత లిమిటెడ్ టైం అయినా సరే చేయగల కెపాసిటీని పొందుతాడు. తద్వారా అతను ఎన్నాళ్ళైనా జీవితాంతమైనా జీవించి ఉన్నంత వరకు అయినా సరే ఆ స్థితిలోనే ఉండేటటువంటి సమాధి స్థితిని కూడా పొందుతాడు అని చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ అహింస, సత్య, అస్థ్యేయ, బ్రహ్మగ్రహ, అపరిగ్రహాయ మాహ. అయితే దీన్ని ఎట్లా చేయాలి అంట, ఏతే జాతి దేశ కాల సమయాన వచ్చిన్నాహ సార్వభౌమ మహావ్రతం. ఎలా చేయాలంట, జాతితోటి గాని, దేశంతో గాని, కాలంతో గాని, సమయంతో గాని, అసలు వేటితోటి నిమిత్తము లేకుండా ఇది ఒక మహావ్రతములాగా
దీనిని సాధన చెయ్యాలి అని చెప్తున్నారు పతంజలి మహర్షి. ఇక నెక్స్ట్ నియమ. నియమ మీన్స్ శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః. శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, వీటినే నియమములు అన్నారు పతంజలి మహర్షి. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. శౌచం అంటే ఏమిటి? ఇక్కడ మనం శౌచము అంటే శుచి అండి. శుచిగా ఉండటం, శుభ్రంగా ఉండటం. దేంట్లో ఉండాలి? శరీరము పట్ల శుచి ఉండాలి, శుభ్రత ఉండాలి. అట్లానే లోపల ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగాలలో కూడా మలినాలు ఉండకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. నియమము అంటే ఏంటండి? నియమము అంటే మనము మన పట్ల అనుసరించవలసినటువంటి నియమాలు. ఇక్కడ శౌచము అంటే ఎందుకు మనకి సాధనకి అడ్డంకి అవుతుందనే దాంట్లో ఫస్ట్ చెప్పింది వ్యాధి, స్థాన. వ్యాధులు అంటే ఎందుకు వస్తున్నాయి? శరీరములో ఉన్నటువంటి వ్యవస్థలలో అంటే జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఈ వ్యవస్థలలో ఏ వ్యవస్థ అయినా కావచ్చు, విసర్జక వ్యవస్థ, సర్క్యులేటరీ వ్యవస్థ, నరాల వ్యవస్థ, ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యవస్థలు. ఈ వ్యవస్థలు ఎట్లా వచ్చినాయి అంటే కొన్ని రకాల ఆర్గాన్స్ ని కలిపితే ఒక వ్యవస్థ, కొన్ని రకాలైనటువంటి టిష్యూస్ ని కలిపితే, కణజాలాన్ని కలిపితే ఒక ఆర్గాన్, కొన్ని రకాల అణువులు కలిపితే ఒక కణజాలం, ఒక టిష్యూ. సో కొన్ని రకాల పరమాణువులు కలిపితే ఒక సెల్. సో ఇవన్నీ కూడా ఈ యొక్క మన శరీరము మొత్తం పాంచభౌతికమయము. ప్రతి పాంచభౌతికము కూడా కొన్ని కోట్ల అణువుల సముదాయము. రేషియోస్ ని బట్టి వాటిని విభజించటం జరిగింది, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని. సో శరీరములో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ సెల్లో కూడా ఏ కణములో కూడా మలినాలు ఉండకూడదు శారీరకముగా. అప్పుడు అతనికి దుఃఖము రాదు, బాధలు రావు, కష్టాలు రావు. మానసిక శౌచము. మనసులో అజ్ఞానం ఉండకూడదండి. మనసులో మాలిన్యాలు ఉంటాయి, కర్మలు, పాపపు ముద్రలు ఉంటాయి, పాపపు కర్మలు ఉంటాయి, పాపపు అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాల వల్ల అనేక రకాలైనటువంటి తప్పుడు ఆలోచనలు మనిషి చేస్తూ ఉంటాడు. కాబట్టి లోపల ఉన్నటువంటి మలినాలను కూడా మనం ఎప్పటికప్పుడు మనము సాధన ద్వారా తీసివేసుకోవాలి. లేదా ఆల్రెడీ ఉన్నాయి కాక సాధన ద్వారా మనం కరిగించుకోవచ్చు. ఎక్స్ట్రావి అంటే కొత్తవి పడకుండా జాగ్రత్త పడాలి మనం. సో అట్లా మనం శారీరకంగా, మానసికంగా శౌచాన్ని, శుభ్రతని పాటించాలి. దిస్ ఇస్ అబౌట్ సౌత. ఎప్పుడైతే మనిషి శారీరకంగా, మానసికంగా శుభ్రంగా ఉంటాడో, మలినాలు ఏమీ లేకుండా ఉంటాడో, ఆ వ్యక్తి సంతోష స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. ఏం జరిగినా బాధపడేటటువంటి అవకాశము ఉండదు. ఆ స్థితి సంతోషము. తర్వాత మీకు ఇంతకుముందే చెప్పాను, తపస్సు అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి అనేది నిన్న క్లాస్ లో మనం తెలుసుకున్నాం. తపస్సు అంటే మీరు ఏదైతే సంకల్పాన్ని పెట్టుకున్నారో ఆ ఆలోచన నిరంతరం కూడా మనసు జపిస్తూ ఉండాలి. దాన్ని తపస్సు అంటారు. శరీరం పట్ల, శరీరంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ నా టార్గెట్ ఉందండి, నేను శారీరకంగా, మానసికంగా శుభ్రంగా ఉన్నాను. సో ఆటోమేటికల్లీ ఇక్కడ సంతోష ఈ యొక్క నియమాలలో మీరు ఒకటి గనక అవలంబిస్తే మిగిలిన ఆటోమేటిక్ గా వస్తాయండి. సంతోష స్థితి ఎప్పుడు నిరంతరము జ్ఞానము తెలిసి విద్యలో సరైనటువంటి సత్యాన్ని తెలుసుకున్న మానవుడు ఎప్పుడు కూడా ఆ మానవునికి ఎప్పుడు మలినాలు ఉండవండి, ఆటోమేటికల్లీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయండి. అదే ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ, శారీరకంగా, మానసికంగా ఉండేటటువంటి అలజడులు పూర్తిగా రావడానికి కారణమైనటువంటి సంస్కారాలు ఇవన్నీ కూడా క్లియర్ అవ్వటం వలన శరీరము శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది. ఏ వ్యక్తికైతే శారీరకంగా, మానసికంగా శుద్ధిగా ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సంతోష స్థితిలో అంటాడు. ఎటువంటి శారీరక, మానసిక బాధలు ఉండవు. ఆ స్థితిని అనుభవిస్తూ శరీరముతోటి సంతోషం అనుభవిస్తూ ఉంటాడు. సో అటువంటి వ్యక్తి తాను అనుకున్నటువంటి సంకల్పం అయితే నిరంతరము జపము చేస్తూ ఉంటాడు, మననము చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ తపహ.
సో ఆ వ్యక్తి నిరంతరం ఆ మాట మననం చేస్తూ ఉండి దానికి అవసరమైనటువంటి సమాచారము తెలుసుకుంటూ సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధన చేయటం వల్ల అతనికి ఏమవుతుంది అంటే యాక్చువల్లీ తను అనుకున్న ఫలితాన్ని సంప్రాప్తింప చేసుకుంటాడు. కానీ ఇవంతా చేసి కూడా చివరికి ఏం చెప్తున్నారండి పతంజలి, నువ్వు కాదురా బాబు చేసేది, ఆ సంకల్పాన్ని, ఆ శౌచ నా మల్లాల్ని తీసివేయాలి అన్నా, శారీరకంగా మానసికంగా మల్లాలన్నీ పోవాలి అన్నా, శుద్ధంగా ఉండాలి అన్నా, శుభ్రతగా ఉండాలి అన్నా, శుభ్రతగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్థితి సంతోష స్థితి, ఆ సంతోష స్థితిని ఒక వ్యక్తి అనుభవిస్తున్నాడు అన్నా, అట్లానే ఒక సంకల్పాన్ని మననం చేసుకుంటున్నాడు, మననం చేసేటటువంటి స్థితిని పొందాడు అన్నా, దానికి అనుగుణంగా అతడు తనని తాను సెల్ఫ్ స్టడీ చేసుకుంటూ తన శరీరంలో వచ్చినటువంటి మార్పులను గమనించుకుంటూ పరిశీలించుకుంటూ తాను అనుకున్నటువంటి ఫలితాన్ని అతను పొందుతూ ఉంటాడు అని వీటన్నిటి ద్వారా చెప్పారు. చెప్తూనే అరే బాబు ఇవన్నీ చేయటానికి అవసరమైనటువంటి స్థితిని కలిగించినటువంటిది, ఫలితాన్ని ఇచ్చినటువంటిది, చేయించినటువంటిది మొత్తం కూడా ఎవర్రా అనంటే ఈశ్వరుడు. కాబట్టి ఆ స్థితిని మాత్రం మీరు మర్చిపోబోకండి. ఏదో కొన్ని సంపాదించేసాము, నాకే వచ్చింది, నేనే చేశాను కాబట్టి నిరంతరం సాధన నేనే చేస్తున్నాను కదా, చూసావా నేను సాధన చేస్తున్నాను, నువ్వు చేయటం లేదు కాబట్టి నీకు అట్లా రాలేదు, నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఈ ఫలితం వచ్చింది, నాకు ఈ ఫలితం వచ్చింది. నువ్వెక్కడండి? నువ్వు శుభ్రత చెయ్యాలి అన్నా, శుభ్రంగా ఉండాలి అన్నా, నువ్వు సంతోషించాలి అన్నా, నీకు దుఃఖం రావాలి అన్నా, దుఃఖం ద్వారా నీకు ఆ యొక్క స్థితిని కలిగించినది ఈశ్వరుడే. సంతోషము ద్వారా నీకు ఆ స్థితిని కలిగించింది ఈశ్వరుడే, లోపల ఉన్నటువంటి బ్రహ్మమే. శౌచము అంటే శరీరంలో మల్లాలు లేకుండా ఉండే స్థితిని తీసుకువచ్చింది ఈశ్వరుడే. ఆ యొక్క సంకల్పాన్ని మననం చేసుకోవడానికి కారణము ఈశ్వరుడే. దానికి సంబంధించిన విషయాల సేకరణ నీకు జరగటము ఈశ్వర కృపే. తద్వారా వచ్చినటువంటి ఫలితము కూడా ఈశ్వరుడి కృపే. ఇదే విషయాన్ని మహానుభావులు అనేక గ్రంథాలలో చెప్పడం జరిగింది, భగవద్గీతలో, ఉపనిషత్తులో, పతంజలి, వీటన్నింటిలో. సో కాబట్టి మొత్తాన్ని మనం ఏం చేయాలండి, మనం ఏమి చేసినప్పటికీ, ఏ వ్యక్తి మనం ఈ క్షణం కలిసినప్పటికీ, లేకపోతే మనము ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి మనకి, ప్రొడ్యూస్ అవుతున్నాయి అని అన్నా, అవి చేయగలుగుతున్నాము అని అన్నా, చేయలేకపోతున్నాము అని అన్నా, మొత్తానికి కారణం ఎవరమ్మా అంటే ఈశ్వరుడు. కాబట్టి నువ్వు ఏదైతే నువ్వు చేస్తున్నావో దానిని పూర్తిగా ఈశ్వరార్పణం చేసేయి. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ నియమాహ. ఆ స్థితి మనకి ఉండాలి, అది నియమంగా పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఈ యోగ ప్రతిబంధకాలను నిరోధించడానికి మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతిపక్ష భావన అని తీసుకోవాలి. అంటే ఒక వ్యక్తికి సద్గుణాలను అలవర్చుకోవడానికి ఏం చేయాలి అంటే, సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఆయన పతంజలి, ఈ రామకృష్ణ మిషన్ వాళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, పరుని సొత్తును దాచుకోవాలి, దోచుకోవాలి, అపహరించాలి అనేటటువంటి ఆలోచన మీకు కలగగానే, ఈ ఆలోచన అంటే అపహరించటము అంటే ఒక రకంగా నేను చెడు ముద్రని లోపల వేసుకుంటున్నాను కదా, కాబట్టి ఇది చేయకూడదు, ఇది తప్పు. కాబట్టి సద్గుణము, మంచి గుణం ఏంటో దానికోసం ఆలోచించాలి నేను. దానాన్ని గ్రహించాలి అన్నా, అరే ఇదేది వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నాను అన్నప్పుడు కూడా నాకు ఇది అవసరమా అనేటటువంటి ఒక ఆలోచన రేకెత్తించాలి. దానికి సంబంధించినటువంటి ఆలోచన, దానికి సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి భావన ఏదైతే ఉంటుందో, తీసుకోకూడదు, తీసుకుంటే ఇట్లా జరుగుతుంది, ఈ ఒక విషయాన్ని కనుక అవగాహనలోకి తీసుకుంటే ఈ మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి. అంటే ఇక్కడ మనం ఏంటి అంటే సద్గుణాలని డెవలప్ చేసుకోవాలి. అంటే మనకి దుష్టమైనటువంటి చెడు ఆలోచనలు వచ్చేటప్పుడు వెంటనే ఒక తడుక్కుని ఒక ఆలోచన రావాలి, అరే ఇవి చెడు గుణాలు కదా, ఇవి చేయటం వల్ల ఇట్లా జరుగుతుంది కదా, కాబట్టి ఇలా చేయకూడదు కదా అనేటటువంటి వాటి మీద, ఇలాంటి స్థితి మీద నువ్వు ప్రతిలోమ అంటే వ్యతిరేకమైనటువంటి భావాన్ని డెవలప్ చేసుకోవాలి. అది చేయకుండా ఉండాలి అనేటటువంటి, చెయ్యాలి అని మనసు చెప్తుంది, కానీ చెయ్యకుండా ఉంటేనే మంచిది అని మనము ఆ భావాన్ని పెంచుకుంటూ రావాలి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ది యమములు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా మనము యమ నియమాల గురించి చెప్పుకున్నామండి. యమము అంటే 5 ఉంటాయి, అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం అని. నియమము అంటే తపస్సు,
శౌచ సంతోష తప స్వాధ్యాయేశ్వర ప్రణిధాన అని నియమాహ అని 5 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఇవి అవలంబించటం వల్ల ఆ వ్యక్తికి కలిగేటటువంటి ఫలితాల గురించి చెప్తున్నారండి 35, 36, 37, 38, 39 సూత్రాలలో. సో ఫస్ట్ సూత్రము యమములలో అహింస గురించి. అహింస ప్రతిష్టాయ తత్సన్నిధౌ వైరత్యాగః. అహింస ప్రతిష్టాయ తత్సన్నిధౌ వైరత్యాగః. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సూత్రాలండి ఇవన్నీ కూడా. అహింస ప్రతిష్టాయ తత్సన్నిధౌ వైరత్యాగః. అహింసను గనక ఎవరైతే ప్రతిష్ఠింప చేసుకుంటారో వాళ్ళ సన్నిధికి, అంటే వాళ్ళ పట్ల, వాళ్ళ సాన్నిధ్యంలో, ఆ స్థితిలో నెలకొన్న వారి యొక్క సాన్నిధ్యంలో పూర్తిగా అతని పట్ల సమాజానికి ఉన్నటువంటి, ప్రకృతికి ఉన్నటువంటి వైరభావము నశిస్తుందట. అంటే ఏంటి? మన పట్ల అందరికీ ఇష్టము పెరుగుతుంది, వైరము, శత్రుత్వము తొలగిపోతుంది. అహింసను నువ్వు ఎప్పుడైతే మనోవాకాయ కర్మల ద్వారా ఈ ప్రపంచములో, ఈ విశ్వములో జీవులకి, జడములకి ఎటువంటి అపాయము, ఎటువంటి దుష్టమైనటువంటి ఆలోచన, ఎటువంటి కష్టము కలిగించకుండా ఉండేటటువంటి స్థితి గనక ఎప్పుడైతే ఉంటుందో, అహింసను ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, అప్పుడు పూర్తిగా వైరాలన్నీ కూడా, అంటే శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు. వైరాలన్నీ కూడా తొలగిపోతాయి. సో అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అస్థిరం, అంటే అహింసలో స్థిరమై ఉండాలి, హింస చెయ్యకూడదు, ఆలోచనల ద్వారా కూడా మనిషిని బాధ పెట్టకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ది సత్య ప్రతిష్టాయాం ఫలాశ్రయత్వం. సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం. సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం. సత్యములో నెలకొని ఉండటము వలన యోగి అసలు ఏ పని చేయకుండానే కర్మల యొక్క ఫలితాన్ని పొందుతాడు. పొంది శక్తివంతుడవుతాడు అని చెప్తున్నారు. అంటే ఎప్పుడూ కూడా సత్యాన్ని ఆచరించి ఉండాలి అంటే నువ్వు కలలో కూడా అబద్ధాలు మాట్లాడకూడదు. అటువంటి స్థితిని ఎప్పుడైతే కలిగి ఉంటాడో అతడు ఏమంటే అది జరుగుతుంది. అంతటి శక్తి వస్తుందట. సత్యాన్ని గనక ఒక వ్రతం లాగా పాటిస్తూ ఉంటే వాక్ శుద్ధి కలుగుతుందటండి. అతని నోటి వెంట ఎప్పుడూ కూడా నెగటివ్ పదము రాదండి అని మనం అనుకుంటూ ఉంటాం సమాజంలో. చూసావా అండి, అతని నోటితోటి ఎప్పుడు కూడా అబద్ధం మాట్లాడండి. అటువంటి స్థితి కలిగి ఉన్నాడు కాబట్టి అతను ఏదంటే అది జరుగుతుందండి అని చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ సత్యము. నెక్స్ట్ ఇది అస్థ్యేయము. అస్థ్యేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం. అస్థేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం. అస్థేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం. జాగ్రత్తగా వినండి. అస్థేయాన్ని, అస్థేయం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం. అస్థేయం అంటే ఏంటి? పక్క వాళ్ళ సంపద గాని, వస్తువులు గాని, వ్యక్తుల్ని కానీ ఏదైనా సరే వాళ్ళ అనుమతి లేకుండా నువ్వు తీసుకుపోవటం, అనుభవించటం, దీన్ని అస్థేయము అంటారు. అస్థేయము గనక మనకి నెలకొని ఉంటే యోగికి సర్వ సంపదలు కలుగుతాయటండి. సర్వరత్నాల యొక్క సంపద మనకి వస్తూ ఉంటుందట. సర్వరత్నోపస్థానం, సర్వ సంపదలు ఆ యోగికి ప్రాప్తిస్తాయి అని చెప్తుంది. కాబట్టి అంటే యాక్చువల్లీ మనిషి దేని కోరుకుంటాడండి? దేనికోసం తాపత్రయపడతాడు? దేనికోసం ప్రపంచాన్ని, ప్రకృతిని, సమాజాన్ని నాశనం చేస్తున్నాడు, కష్టపెడుతున్నాడు, ఎందుకు పాడు చేస్తున్నాడు అని అంటే ఏమి లేదు. ఇందాక మనం అనుకున్నటువంటిది అస్థేయం గురించి మాట్లాడుకున్నాం కదా. ఎక్సెస్ గా ఆధారంగా తన దగ్గర లేనటువంటి దానిని ఏం చేస్తున్నాడు? వేరే వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదని దోచుకుంటూ ఉన్నాడు. సో అటువంటి స్థితి వలన ఏమవుతుంది? ఆ పక్క ఎవరి దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావో అది అత్యవసరం అయితే వాళ్ళ దుఃఖానికి నువ్వు కారణమవుతున్నావు. సో ఒక రకంగా మాట్లాడుకుంటే అది ఇంకొక విషయం.
వాళ్ళ దగ్గర నువ్వు తీసుకున్నావు, వాళ్ళు అడగకుండా నువ్వు తీసుకున్నావు, అది సంపదలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏవైనా సరే. సో తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి బాధపడవచ్చు, బాధపడకపోవచ్చు. కానీ నీ బాధ్యత ఏంటి అంటే నువ్వు సమాజంలో వ్యక్తి ఒకవేళ అతనికి అత్యవసరమైనటువంటి వస్తువులు నువ్వు తీసుకువెళ్ళిపోయావు అతనికి చెప్పకుండా, అతను నిరంతరంగా బాధపడుతూ ఉంటాడు కదండి. ఆ బాధకి కారణం ఎవరు? ఆ కర్మ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన బాక్స్ లోనే, మన మెమరీ ఆఫ్ ద బాక్స్ లోనే రికార్డ్ అయి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క స్థితిని పక్క వాళ్ళకి కలిగింపచేసావో, నువ్వు కారణమయ్యావో, ఫిక్స్ అయిపోతుంది. ఏమని? భవిష్యత్తులో ఈ క్షణము యొక్క ప్రతిఫలము భవిష్యత్తు క్షణములో నువ్వు కూడా అటువంటి దుఃఖాన్ని అనుభవించేటటువంటి అవకాశాన్ని నువ్వుగానే నువ్వు కల్పించుకున్నావు. సో కాబట్టి ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఇప్పుడు చేస్తున్నాము అంటే ఆ పని రేపొద్దున మనకి ఎదురవ్వటానికి మనకు తెలుసో తెలియకో దాన్ని ఇప్పుడే మనం బీజం వేసుకుంటున్నాం, ఒక విత్తనం వేసుకుంటున్నాం. బీ కేర్ఫుల్. సో కాబట్టి అస్థేయము ప్రతిష్ఠించడం వల్ల, అస్థేయం అనేటటువంటిది దొంగతనం చేయకుండా ఉండటము వలన మనకి వేటి కోసము, ఏ వస్తువుల కోసము, ఏ స్థితి కోసము, ఏ సంపదల కోసము, ఏ అవసరాల కోసము నువ్వు పక్క వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సంపదని, వాళ్ళ వస్తువులని, వాళ్ళు అనుకున్నటువంటి వస్తువులని నువ్వు తీసుకువెళ్తున్నావో, అనుభవిస్తున్నావో, దాని వలన ఏమవుతాయండి? ఏమైతే నువ్వు కోరుకోవాలనుకుంటున్నావో అవి ఎప్పటికీ రావు. ఏదైతే ప్రపంచానికి నువ్వు ఇచ్చావో తిరిగి ప్రపంచం, ప్రకృతి, సమాజం అదే ఇస్తుంది నీకు. కాబట్టి మనసు ఎరుకతోటి ఉండాలి మనం చేసేటప్పుడు. ఆ ఎరుక కలిగి ఉండటమే కర్మయోగం అంటారు పెద్దలు. సో కాబట్టి నువ్వు అట్లా కాకుండా, ఎవరిది తీసుకోకుండా, ఎవరి యొక్క అనుమతి లేకుండా, ఏ వస్తువును కూడా, ఏ సంపదను కూడా నువ్వు తాకకుండా ఉన్నప్పుడు ప్రకృతి నీకు ఎందుకు, నాకు మనసులో ఒకటి ఉంది, అబ్బో ఇది తీసుకోకూడదు, ఇది వాళ్ళ దగ్గర ఉంది కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఆ భావాన్ని ఎప్పుడైతే పెంచుకుంటావో, నువ్వు అనుకోకుండానే నీ సమస్యలన్నీ కూడా ప్రకృతి తీర్చేస్తూ ఉంటుంది. అన్ని సంపదలు నువ్వు కోరుకోకుండానే ప్రకృతి నీకు అన్ని సంపదలని, అన్ని రత్నోపస్థానం, సర్వరత్నోపస్థానం అంటున్నారు పతంజలి. కాబట్టి మనకి ఇప్పుడు ప్రజెంట్ తాత్కాలికంగా లేవు అని చెప్పేసి ఎవడో దగ్గర వాళ్ళ వస్తువులని, వాళ్ళకి అత్యవసరం కావచ్చు కదా, ఆ వస్తువులు నువ్వు దొంగతనం చేశావు అంటే అదే ఏమన్నా ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడే ఛాన్సే లేదండి. తాత్కాలికమైనటువంటి సుఖాన్ని నువ్వు పొందుతావేమో కానీ దీర్ఘకాలికమైనటువంటి సుఖాన్ని నువ్వు పొందలేవు. అశాశ్వతమైనటువంటి సుఖాన్ని నువ్వు పొందుతావేమో కానీ నీ భవిష్యత్ అంధకారం చేసుకోవడానికి మరొక కర్మని నువ్వు యాడ్ చేసుకొని ఉంటావు. సో దిస్ ఇస్ అబౌట్ అస్థేయం. అండ్ నెక్స్ట్ బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ అంటే బ్రహ్మచర్యము గనక నువ్వు ప్రతిష్ఠింప చేసుకోవటము వలన, బ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానము తెలుసుకోవటం కోసం నిరంతరం సమాజంలోకి వెళ్ళి దాని యొక్క విషయాలను సేకరిస్తూ ఉండటం వలన వీర్య శక్తి బాగా పెరుగుతుంది. జాగ్రత్తగా వినండి సార్. ఎప్పుడైతే మనము నిరంతరము బ్రహ్మము గురించినటువంటి మహాశక్తి గురించి మనము పాజిటివ్ థాట్ అనేది నిరంతరం మాట్లాడుతూ ఈ విశ్వానికి ఆధారమై విశ్వాన్ని నడిపించడానికి అవసరమైనటువంటి శక్తిని ఉత్పన్నము చేసినటువంటి చైతన్యము గురించి, బ్రహ్మము గురించి మనము నిరంతరము ఆలోచిస్తూ ఉంటే, బ్రహ్మస్థితితో పాటుగా మనము చెరుస్తూ ఉంటే మరి బోల్డంత ఎనర్జీ రాదా అండి? బ్రహ్మానికి ఉన్నటువంటి స్థితిని కూడా మహాశక్తివంతమైనటువంటి, మహాశక్తి కలిగినటువంటి స్థితి బ్రహ్మస్థితి. ఆ స్థితి మనకి వస్తుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ వీర్యలాభ. శక్తివంతం అవుతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో కాబట్టి ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యాలండి. బ్రహ్మచర్యములో, గృహస్థాశ్రమంలో చేసే సంసారాన్ని బ్రహ్మచర్యంలో చేస్తే ఏమవుతుందండి? శక్తి విహీనులు అవుతారండి. గృహస్థాశ్రమంలో గనక నువ్వు ఆ స్థితి ఇటువంటి బ్రహ్మచర్యంలో చేస్తూ గృహస్థాశ్రమంలో గనక వెళ్ళి అక్కడ ఒక సంపదని, ఒక వంశాంకురాన్ని నువ్వు కనాలి అంటే నువ్వు సరైనటువంటి శక్తి లేదు నీకు. పుట్టేటటువంటి బిడ్డ ఎట్లా పుడతాడు? వచ్చేటటువంటి ఆలోచనలు ఎట్లా వస్తాయి? చేసేటటువంటి పనుల్లో ఏముంటుంది? కాబట్టి ఇక్కడ వీర్యలాభ అంటే నువ్వు ఆ స్థితిలో నీకు ఎలా ఉండాలి? బ్రహ్మచర్యం ప్రతిష్ఠించే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి అంటే అద్భుతమైనటువంటి సామర్థ్యం వస్తుంది. బ్రహ్మాండమైనటువంటి సంకల్ప శక్తికి గనక బ్రహ్మము యొక్క విషయాల పట్ల ఆసక్తితో నువ్వు గనక చరించకపోతే, జీవించకపోతే
ఆధ్యాత్మిక జ్ఞానం, అసలైనటువంటి జ్ఞానం ఆ వ్యక్తికి ఎటువంటి స్థితిలోనూ లభ్యము కాదు. కాబట్టి నువ్వు ఆ బ్రహ్మం యొక్క లక్షణాల గురించి, శక్తి గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే నిరంతరము ఆ బ్రహ్మం పట్ల ఆలోచన నీకు ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అటువంటి స్థితిని పొందాలనుకునేటటువంటి వ్యక్తి జితేంద్రుడై ఉండాలి. అంటే జితేంద్రియుడే అంటే జ్ఞానేంద్రియాల పట్ల, జ్ఞానేంద్రియాలని అధీనము చేసుకునేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికే మనకి అన్ని అద్భుత వశీకరణలు కానీ ఇంకొకటి కానీ వస్తాయండి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎటువంటి స్థితిని మనం పొందలేము. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మచర్యం. నెక్స్ట్ ది అపరిగ్రహాస్థైర్యే జన్మ కదంతా సంబోధః. అపరిగ్రహాస్థైర్యే జన్మ కదంతా సంబోధః. అపరిగ్రహస్థైర్యే జన్మ కదంతా సంబోధః. మరి అపరిగ్రహము అంటే ఏంటి చెప్పుకున్నామండి ఇందాక? మన దగ్గర సంపదని అట్టి పెట్టుకోకూడదు. అది వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏమైనా కావచ్చండి, జీవులు కానీ జడములు కానీ. సో కనుక అపరిగ్రహాస్థైర్యే జన్మ కదంతా సంబోధ అంటే అపరిగ్రహములో ఉన్నటువంటి వ్యక్తికి పూర్వజన్మ జ్ఞానము లభిస్తుందటండి. పూర్వజన్మ జ్ఞానము తెలుస్తుందటండి. అపరిగ్రహము అంటే ఇప్పుడు నేను తింటున్నానండి, నేను ఉండటానికి ఒక ఇల్లు కావాలండి, నేను ఉండటానికి ఇప్పుడు నేను కొనుక్కోవటానికి ఎంత కావాలో అంత అట్టు పెట్టుకోవాలండి మినిమం. అలా కాకుండా ఎక్సెస్ గా నువ్వు పెట్టుకుంటే దాన్ని అది అబ్బో ఎవరిని తీసుకుపోతాడేమో, దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటావు. అలా కాకుండా ఈ క్షణానికి నీ ఎంత అవసరం, లేదా ఒక నెల రోజులు, లేదా ఒక 2 సంవత్సరాలు, అక్కడ ఎంత వరకు కావాలో అంతవరకు సంపద నీ దగ్గర పెట్టుకో. కానీ అదనంగా నువ్వు పెట్టుకున్నావా, దాని గురించి మిగతా పనులన్నీ మానేసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మిగతా కైవల్యాన్ని టార్గెట్ ని ఏం చేయడానికి ఏముండదు. ఇంకా ఈ సంపద, మనం దోచుకున్న సంపద, మనం అదనంగా పెట్టుకున్న సంపదని కాపాడుకోవడం కోసం మన జీవితం తెల్లారిపోతుంది. అందుకని జితేంద్రియులు ముముక్షతను కాంక్షింపచేసి, ముముక్షత కలిగినటువంటి మోక్షాన్ని నేను కలిగి ఉండాలి, మోక్షాన్ని పొందాలి అనుకునేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తులకి అదనంగా వాళ్ళ దగ్గర ఏమీ ఉండవండి. ఎక్సెస్ గా దేన్ని పెట్టుకోరండి కదా వాళ్ళు. సో కాబట్టి మన దగ్గర అవి ఉంటే వాటి మీద మోహం వస్తుంది, వాటి మీద బంధం ఏర్పాటు అవుతుంది. మోహము అన్ని అనర్థాలకి కారణం. అది జన్మరాహిత్యాన్ని ఇవ్వదు. పరిపూర్ణతని సాధింప చేయడానికి అడ్డంకి ఏంటి అంటే అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఈజ్ ద మదర్ ఆఫ్ మిజరీ, సారో, సఫరింగ్, డిసీజ్. అటాచ్మెంట్ ఎందుకు వస్తుంది అంటే ఎక్సెస్ గా నీకు మెటీరియల్ ఉన్నప్పుడు. సో కాబట్టి సంపాదించేయాలి, ఈ ప్రపంచం మొత్తం కూడా నాకెందుకు రావాలి, నేను యజమానిని అవ్వాలి వీటికి అంతటికి. ఎవడండి యజమాని? నువ్వు పోతా ఏమైనా తీసుకెళ్తావు. ఇప్పుడు ఆకలేస్తుంది బాగా, అన్నం పెడితే సంతృప్తిగా ఆనందంగా వెళ్ళిపోతావు. ఇక మొత్తం సంపద ఉంది అని చెప్పేసి ఒకేసారి తినేస్తావు, కడుపు కట్టుకో కదా. నీకు ఎంత కావాలో అంతే తింటావు అన్నం. ఒక క్షణం, ఈ క్షణం నువ్వు ఒక గృహంలోనే ఉండగలుగుతావు, 2 గృహాలు నీకు అవసరం. అంటే జనరల్ గా జ్ఞానపరంగా కనుక మనిషి దీన్ని అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే, అరే ఎన్ని తప్పులు చేస్తున్నాడు, ఇంకోటి పక్కన పెట్టుకుంటున్నాడు, దాన్ని కాపాడుకోవడం కోసం నిరంతరం తప్పిస్తున్నాడు. అసలు టార్గెట్ పోయింది, తాత్కాలికమైనటువంటి ప్రలోభాలకి లొంగిపోయి, సుఖ సౌకర్యాల మత్తులో ఉండిపోయి, లగ్జరీస్ లైఫ్ కి అలవాటైపోయి, అజ్ఞానంలో ఉండి, అవిద్యలో ఉండి మనిషి వీటన్నిటి కోసం తాపత్రయపడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు దాని గురించి. బంధాలు, కర్మలు, ముద్రలు, సంస్కారాలు యాడ్ చేసుకుంటున్నాడు. సో తద్వారా వాడి జీవితం అంతా వెళ్ళిపోతా ఉంది. ఎన్నో జన్మలు ఎత్తుతున్నాడు. అరే బాబు, ఇదంతా కాదురా నాయన, ఇదంతా అశాశ్వతమురా, ఇదంతా అజ్ఞానమురా, ఇది కాదురా కావాల్సింది, శాశ్వతమైన ఒకటి ఉంది, ఎప్పటికీ మారినటువంటిది ఒకటి ఉంది నాయన. ఒక తుఫాను వచ్చింది, ఒక వరదలు వచ్చేసినాయి, చకామని వెళ్ళిపోయింది మొత్తం ఇల్లంతా, కట్టుకుని ఇల్లంతా వెళ్ళిపోయింది. పాపం ఆయన పొద్దుగూకులు ఆ ఇల్లును చూసుకొని అందంగా పొద్దుగూకులు తొడవటం ఇదే జీవితం అతనికి, ఇంకొక జీవితమే లేదు. అటాచ్మెంట్, ఎవరి గురించి పట్టించుకోవట్లా, దాని గురించి దాని మీద అటాచ్మెంట్ పెంచుకుంటూ ఉన్నాడు. అవసరమైతే ఇంకొక సంపద కేంద్రీకరించుకోవడానికి, తన దగ్గర తాను యజమానిని కావడానికి నిరంతరం ఆలోచనలు దానికోసం కేటాయిస్తున్నాడు, శక్తినంతా దానికి దారపోస్తున్నాడు. మరి ఇంకేందండి, ఇంకేం శక్తి ఉంటుందండి, ఇంకేం వీర్యం ఉంటుందండి, ఇంకా లోతైనటువంటి విషయాల పట్ల అవగాహన ఎట్లా కలుగుతుందండి అతనికి? బ్రహ్మస్థితిని ఎలా పొందుతాడండి? సంపద స్థితే పొందుతాడు. అవే వస్తాయి. నీ మనసులో ఏదైతే ఆలోచన ఉందో, దేని గురించి అయితే తపస్సు చేస్తున్నావో దానికి సంబంధించిన మార్పులే నీకు కలుగుతాయి, నీ శరీరంలో కానీ మనసులో కానీ. కాబట్టి మన టార్గెట్ని ఎప్పుడు మర్చిపోకూడదండి. మనం చేసే పని కానీ,
మనం చేసేటటువంటి ఆలోచన కానీ మనం అనేటటువంటి మాట కానీ ప్రతిదీ కూడా మన టార్గెట్ అనుసరించే అనాలి. మనం ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా దానికి అనుగుణంగానే అది సేకరించడానికి, అది పొందటానికి అనుగుణమైనటువంటి ఆలోచనే కావాలి. అందుకనే సుఖానుసయి రాగహ అన్నారు, దుఃఖానుసయి ద్వేషహ. వీటన్నిటిని వద్దని చెప్పటంలా, రాగం ఉండాలి. దేని మీద ఉండాలి రాగము? నిరంతరం మన మనసులో ఆలోచన ఉండాలి. ఎప్పుడు మనం ఒకటే టార్గెట్, ఆ టార్గెట్ ని పొందటానికి ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఈ క్షణం నేనేం చెయ్యాలి అనేది ఆలోచిస్తాడు. మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వ్యక్తి, తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నటువంటి వ్యక్తి. మనం ఆలోచించండి, మన జీవితంలో ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటున్నాం, రకరకాల లక్ష్యాలు. ఒక నిమిషం ఒకటి ఉంటుంది, మరుక్షణానికి అది వెళ్ళిపోతుంది. అబ్బా ఇది వద్దులే, ఇంకోటి పెట్టుకుందాం అంటాడు. పోనీ ఏమన్నా ఫుల్ఫిల్ చేసుకుంటాడా? ఏమీ చెయ్యడు. ఎక్కడున్నామంటే అక్కడే ఉంటాడు. దాన్ని తమో గుణము అంటారు. కొంతమంది ఊహల్లో ఉంటారు, ఈ క్షణం తపస్సులు చేయలేరు అనుకుంటారు. పాపం సంకల్పం పెట్టుకుంటారు, నేను అట్లా కావాలి, ఎట్లా కావాలి, ఆ వీరులు కావాలి, ఈ స్థితిని పొందాలి, ఆ స్థితిని పొందాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, చెప్పేది విని 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 మనకేమనిపిస్తా ఉంటుంది, ఒక థాట్ వస్తుంది, అబ్బా నిజంగా అటువంటి స్థితిని మనం పొందాలి కదా అని. ఎంతసేపు ఉంటుందండి? క్లాస్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోగాలి మళ్ళీ మర్చిపోతుంది. మోక్షం లేదు, పాడు లేదు, జన్మ లేదు, ఒత్తిత్తది అంతా. శ్మశాన వైరాగ్యం అంటారు జనాలు. ఆ శ్మశానం దాకా ఎవరో చనిపోతాడు, ఆ స్థితి ఉన్నంత వరకు అబ్బా నిజమే కదండి, జీవితం అంటే ఇంతేగా అనుకుంటాం. చిచి నేను ఇట్లా ఆలోచిస్తున్నానేంటి, వీళ్ళ మీద ఇంత కోపం పెట్టుకున్నారేంటి, ద్వేషం తప్పు కదా ఇది, నేను కూడా వెళ్ళిపోతాను కదా అని అనుకుంటాడు మనిషి. కానీ డామినేట్ చేస్తాయి ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రాపంచిక విషయాలు, అరిషడ్ వర్గాలు డామినేట్ చేసి పడేస్తాయి. ఆటోమేటిక్గా మళ్ళీ వెళ్ళిపోతాడు. ఏమైంది అంట, తినకూడదని తెలుసు, ఇది తాత్కాలిక సుఖమే అని తెలుసు, పోతే పోయాం, బతికితే బ్రతుకుతాం, శుభ్రంగా ఏది కావాలంటే అది ఎంజాయ్ చేసి పోవాలి, పోయి మళ్ళా పుడతాం, ఏమైంది? సో ఇది ఇటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడే మనకి దుఃఖాలు వస్తాయండి అని చెప్తున్నారు పతంజలి మహర్షి. సో దిస్ ఇస్ అబౌట్ సో ఇప్పుడు మనము అపరిగ్రహము గనక మనం పాటించగలిగితే ఆ వ్యక్తికి పూర్వజన్మ జ్ఞానము కూడా లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఎన్ని జన్మలు పొందారు అతను, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఈ జన్మ రావటానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి విషయ పరిజ్ఞానం అంతా కూడా ఈ అపరిగ్రహం అనేటటువంటి స్థితిని పాటిస్తున్నటువంటి వ్యక్తికి తెలుస్తూ ఉంటుందట. ఇక నెక్స్ట్ది నియమము. శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాని నియమాహ. శౌచము అంటే ఇందాక మనం చెప్పుకున్నామండి, బాహ్యాంతర అంతర్గత శౌచాలు కనుక ఎప్పుడైతే మనిషికి సంప్రాప్తిస్తాయో కాలక్రమేణా అతనికి ఆ శరీరం మీద మోహం వీడిపోతుందటండి, జుగుప్స అసహ్యం కలుగుతుందట ఈ శరీరం అంటే. ఇతరులతో సాహచర్యము చెయ్యాలి అనేటటువంటి భావన కొంతకాలానికి పోతుందటండి. ఇది శౌచము పట్ల కలిగేటటువంటి భావాలు. అంటే బాహ్యాంతర ఈ రెండు, శరీరము పట్ల, శరీరం మానసికంగా, బయట శారీరక అంగా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మనం చేసే సాధన అంతా కూడా ఎందుకు మనిషికి దుఃఖాలు వస్తున్నాయి, ఎందుకు శారీరక దుఃఖాలు వస్తున్నాయి, మానసిక దుఃఖాలు వస్తున్నాయి, కారణం ఒకటేనండి. మన శరీరములో మన తనువు మనస్సు, అంటే శరీరము మనస్సు సక్రమంగా పనిచేసి సాధనకి సహకరింపజేసి ఆ సాధన ద్వారా కైవల్యాన్ని పొందటానికి అవకాశం ఇచ్చే ఆధారం ఏమిటి అంటే శక్తి, ప్రాణశక్తి. అటువంటి ప్రాణశక్తిలో మలినాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ శక్తి మన శరీరములో ప్రతి భాగానికి ప్రసరిస్తూ అవయవాలు సక్రమంగా ఉండటానికి కారణమవుతూ ఉంది. మనము అనేక రకాల మార్గాల ద్వారా మనకి శక్తి వస్తూ ఉంటుంది. మనము ఆ ప్రధానమైనటువంటి శక్తి మార్గం ఏమిటి అంటే ఆహారము. నిరంతరము చక్కగా ఆహారాన్ని, చక్కనైనటువంటి గాలిని, చక్కనైనటువంటి స్థితిని కనుక పొందినటువంటి వ్యక్తికి అవసరమైనటువంటి శక్తి లోపల ప్రసరిస్తూ ఉండి ఎటువంటి మలినాలు లేకుండా శుద్ధి అయినటువంటి శక్తి ప్రసరించేటప్పుడు అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. ప్రాణము అపానము, ప్రాణశక్తి లోపల ఉండాలి. అపాన శక్తి, ఎక్సెస్ గా ఉన్నటువంటి, అదనంగా ఉన్నటువంటి, అవసరం లేనటువంటి శక్తి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోవాలి. కానీ మనం ఏం చేసుకుంటున్నామండి, ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది, అపాన శక్తి ఎక్కువగా ఉంటుంది. బయటికి పంపించాల్సిన శక్తి ఏమో మళ్ళీ లోపల పెట్టుకుంటున్నాం.
లోపల ఉన్నటువంటి శక్తి ఏమో ఖర్చు అయిపోతా ఉంది. అంటే లోపల ఆ శరీరానికి ప్రసరించేటటువంటి ఆ శక్తుల్లో మలినంతో కూడినటువంటి శక్తి లోపల ఉంది కాబట్టి ఏమవుతుందండి, తద్వారా శరీరము బాధలు ఏర్పాటవుతున్నాయి, మానసికమైనటువంటి దౌర్బల్య స్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ శక్తి అనేటటువంటిది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఆ శక్తి రావటానికి మనకి కావాల్సింది ఏంటి అంటే శౌచము, బాహ్యము అంతరమైనటువంటి శౌచం ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి కొంతకాలానికి లోపల ఉన్నటువంటి అజ్ఞానము పూర్తిగా నశించి తాత్కాలికమైనటువంటి స్థితి పట్ల అసహ్యము ఏర్పాటవుతుంది. తన టార్గెట్ మీద మోహము పెరుగుతుంది, ఇష్టము పెరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ శౌచ. అంటే జాగ్రత్తగా వినండి, ఏదో శుచి అంటే శుభ్రము అంటే రోజు 4 సార్లు 5 సార్లు స్నానం చేయటం కాదండి బాబు. లోపలంతానేమో మలినాలు పెట్టుకున్నారు, బయటికి మాత్రం బాట రుద్ది 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 ఏ రుద్దినా 4 సార్లు నీళ్లు పోసుకున్నా జస్ట్ తాత్కాలికమైనటువంటి రిలాక్సేషన్ వస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి మలినాలు తొలగిపోయే ఛాన్స్ లేనప్పుడు, ఆ మలినాలు తొలగనప్పుడు, ఆ ముద్రలు ఆ చెత్త అనుభవాలు తొలగనంత వరకు మన శారీరకంగా మానసికంగా స్థిరత్వం వచ్చే అవకాశమే లేదు, అజ్ఞానము తొలగిపోయే అవకాశమే లేదు. సో కాబట్టి శౌచము అంటే ఒక్క శౌచాన్నే పర్ఫెక్ట్ గా అనుసరించినటువంటి వ్యక్తి డైరెక్ట్ గా సమాధి స్థితిని పొందడానికి అవకాశం ఏర్పాటవుతుంది. జాగ్రత్తగా గమనించండి. సో నెక్స్ట్ ఇది సత్యశుద్ధి సౌమనస్ అంటే ఇంద్రియ ఆత్మదర్శన యోగ్యత్వానిచ. సత్వశుద్ధి కలిగినటువంటి వ్యక్తికి సత్వశుద్ధి, ఈ శుచిత్వము వల్ల సత్యము కలుగుతుంది. అంటే సత్వశుద్ధి కలుగుతుంది, కరెక్ట్ అయినటువంటి జ్ఞానము తెలుస్తుంది. ఆ తెలిసినటువంటి వ్యక్తికి ఉల్లాసం వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, జితేంద్రియాలని అంటే జ్ఞానేంద్రియాలను జయించినటువంటి స్థితిని పొందుతాడు. ఆ వ్యక్తికి ఆత్మదర్శన యోగ్యత కలుగుతుంది అని పతంజలియే చెప్పారండి. ఇందాక నేను చెప్పింది నేను కాదండి చెప్పింది, పతంజలి మహర్షి తర్వాత సూత్రంలో చెప్తారు. అరే నువ్వు శౌచము పొందటం వల్లనే నీకు ఆత్మదర్శన యోగ్యత వచ్చేస్తుందిరా నాయన అని. మిగతా ఏమి ఆచరించవలసిన అవసరం లేదటండి. ఈ ఒక్క శౌచం ఆచరిస్తే మిగిలిన పొందుతారట. ఇక నెక్స్ట్ది సంతోషాదనుత్తమ సుఖలాభ. సంతోషం అనేటటువంటి స్థితి వల్ల పరమానందము కలుగుతుంది. ఎప్పుడైతే మీకు శౌచము వస్తుందో ఆత్మదర్శన కలిగేటటువంటి స్థితిని నువ్వు పొందటానికి అవకాశం ఇచ్చినట్లే కదండి. మరి అటువంటి స్థితి పొందటానికి అవకాశం ఇచ్చినటువంటి శౌచాన్ని నువ్వు ఎప్పుడైతే పొందావో ఆ స్థితి నీకు సంతోషాన్ని ఇస్తుంది, క్లారిటీ ఉంటుంది, పూర్తి అవగాహన ఉంటుంది. జీవితం అంటే, ఈ క్రియేషన్ అంటే, సృష్టికర్త ఎవరు, సృష్టి ఏంటి, సృష్టి ఎవరు చేస్తారు, సృష్టికి ఆధారం ఏంటి, జీవులకి జడములకి ప్రకృతికి ఆధారం ఏంటి అనేటటువంటి క్లారిఫికేషన్స్ తొలగిపోయినప్పుడు ఆటోమేటికల్లీ మనిషి సంతోషముతో పరమానంద భరితమవుతుంది అని చెప్తున్నారు. కాయేంద్రియ సిద్ధి రశుద్ధి క్షయాత్తవసహ. సో తపస్సు వలన ఏం జరుగుతుంది అంటే మాలిన్యము నశిస్తుంది, శరీరానికి ఇంద్రియాలకు సిద్ధులు కలుగుతాయి. జాగ్రత్తగా వినండి. తపస్సు వలన ఏం జరుగుతుంది, నిరంతరము ఒకటే ఆలోచన రిపీట్ చేయటం వల్ల, ఒకే స్థితి గురించి ఆలోచించటం వలన దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా, పూర్తి జ్ఞానం అంతా కలుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో నేను అనుకుంటున్నా నా ఈ కళ్ళు గురించి నాకు పూర్తిగా తెలియాలి, నా కళ్ళ యొక్క స్థితి గురించి నేను ఆలోచన, లేదా నేను ఒక సంకల్పం పెట్టుకుంటున్నాను, అది టార్గెట్ ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి అని. సో ఐఏఎస్ కావడానికి, ఐపీఎస్ కావడానికి అవసరమైనటువంటి పూర్తి జ్ఞానం అంతా కూడా లభించేస్తుందండి. దానికి సంబంధించినటువంటి సిద్ధి అనే ప్రజ్ఞ అనేటటువంటిది పూర్తిగా జరుగుతుంది అని చెప్తున్నారు. కాయేంద్రియ సిద్ధి రశుద్ధి క్షయాత్తపసహ. దూరదృష్టి, దూర శ్రవణం, ఇవన్నీ శారీరకమైనటువంటి తాత్కాలికమైనటువంటి ప్రజ్ఞలు కలుగుతాయి అని చెప్తున్నారు. స్వాధ్యాయ నిష్టదేవత సంప్రయోగ. స్వాధ్యాయము చేయటం వలన, మంత్ర జపము చేయటం వలన, సాధన చేయటము వలన నీకేమైతే పెట్టుకున్నావో సంకల్పము, ఏ దేవత కోసం అయితే నువ్వు చేస్తున్నావో ఆ దేవత యొక్క సాక్షాత్కారము నీకు లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ సాక్షాత్కారము పొందిందో సాధన తీవ్రతరం అవటానికి ఇది అవకాశము ఏర్పాటవుతుంది. సమాధి సిద్ధీశ్వర ప్రణిధానాత్. కాబట్టి చివరికి సర్వస్వాన్ని ఈశ్వరునికి ప్రధానము చేయటం వల్ల, ఈశ్వరార్పణము చేయటం వలన చివరికి సమాధి సిద్ధిస్తుంది అని చెప్పి నియమాలకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ని పతంజలి మహర్షి సాధన పాదంలో చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ ద యమః నియమః. యమములు నియమములు, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. యమము అంటే ఇక్కడ ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ లో అష్టాంగాలు అంటే ఏమిటి,
యమము, నియమము, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 కూడా అష్టాంగాలని. దాంట్లో యమము అంటే 5 ఉంటాయని, అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అని. నియమము అంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానమని. అహింసను గనక ఆచరిస్తే మనకి ఏం జరుగుతుంది అనేటప్పుడు వైరాలు పూర్తిగా తొలగిపోతాయని. సత్యము ఆచరించటం వలన శక్తివంతుడవుతాడని. అస్థేయము ఆచరించటం వలన సర్వ సంపదలు చేకూరతాయని. బ్రహ్మచర్యము వలన శక్తివంతుడవుతాడు, వీర్యలాభము జరుగుతుంది అని. అపరిగ్రహము ఆచరించటం వలన పూర్వజన్మ జ్ఞానము తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. అట్లానే శౌచము ఆచరించటం వల్ల శరీరం మీద ఇతరులతో కలిసి జీవించటం, వాటి మీద విరక్తి కలుగుతుంది అని. సో దీని వలన ఈ సత్వశుద్ధి జరిగి ఈ శౌచము వలన ఉల్లాసము, ఏకాగ్రత, జితేంద్రియము మీద ఆధిపత్యము, ఆత్మ దర్శన యోగ్యత కూడా కలుగుతుంది అని. సంతోషము ఆచరించడం వల్ల పరమానందము కలుగుతుంది, పరమ సుఖము కలుగుతుంది అని. తపస్సు ఆచరించటం వలన మనకి శరీరాలకి, ఇంద్రియాలకి సిద్ధులు వస్తాయని. స్వాధ్యాయము ఆచరించటం వలన ఇష్టదేవత మనం ఏదైతే కోరుకుంటామో దాని యొక్క సాక్షాత్కారము జరుగుతుంది అని. ఈశ్వరార్పణము చేసినప్పుడు సమాధి త్వరగా లభిస్తుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. టుడే ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి క్లాస్ లో మనం చెప్పుకున్నటువంటి విషయాలు. సో దీని గురించి ఏమన్నా క్లారిఫికేషన్స్ ఉంటే ప్లీజ్ 2 minutes. నమస్తే మా ఓం నమ. ఓం అండి. మా అపరిగ్రహం అంటే మళ్ళీ ఒకసారి చెప్పరమ్మా ఒకసారి. మా అపరిగ్రహం కోసం చెప్పరా మళ్ళీ తల్లి. అపరిగ్రహము అంటే అదనంగా మీ దగ్గర ఎటువంటి వస్తువులు గాని సంపదలు గాని అట్టి పెట్టుకోకూడదు. ఇప్పుడు ఈ క్షణం జనరల్ గా ప్రతి ఒక్క వ్యక్తికి కనీస అవసరాలు ఏం కావాలండి? నువ్వు జీవించాలి అంటే ఏం కావాలి? ఆహారం కావాలి, ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం కాపాడుకోవడానికి ఒక షెల్టర్ కావాలి, అంతే కదా. ఆర్థిక సంపద కావాలి. ఆర్థిక సంపద కూడా ఎంత కావాలి? ఇప్పుడు నువ్వు ఆహారం కొనుక్కోవడానికి ఎంత సంపద కావాలో అంతే కావాలి. మహా అయితే 4 రోజులకి, 1 సంవత్సరానికి అవసరం అవుతాయేమో 5 దాచిపెట్టుకోండి. అట్లా కాదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లాగుంది? తరతరాలకి సంపదలు కూడబెట్టాలనే ఆలోచనలో మనిషి ఏం చేస్తున్నాడు? ఆ మోహంలో, వాడికి తెలియదు నేను పోయిన తర్వాత ఈ సంపద నా బిడ్డలు తింటారో తినడో ఏమీ తెలియదు. కానీ ఏం చేస్తున్నాడు? నిరంతరం చనిపోయేంత వరకు కూడబెట్టుకోవాలని ప్రకృతిని తన కోరిక కోసం, తన స్వార్థము కోసము, తన అధికార కాంక్ష కోసము ఏం చేస్తున్నాడు? ప్రపంచాన్ని, ప్రకృతిని, సమాజాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా నష్టపెడుతున్నాడు, దోచుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు. కొన్ని వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తాడా? కొన్ని వెళ్ళిన తర్వాత ఈ సంపద అంతా తన బిడ్డలు అనుభవిస్తారు, ఏమైనా గ్యారంటీ ఉందా? ఏమీ లేదు. కానీ ఆ యొక్క అజ్ఞానము వలన వచ్చినటువంటి ఆలోచనతోటి నువ్వు అనవసరముగా నీ దగ్గర ఎక్సెస్ గా ఫుడ్ దాచిపెట్టుకున్నావు, ఎక్సెస్ గా భూమిని అంతా కూడా నీ దగ్గర పెట్టుకున్నావు.